ఓం శ్రీమన్మహాగణాధిపతదేవతాభ్యో నమో నమః. ఓం నమో శ్రీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీమహాసరస్వత్యై నమో నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణే విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శ్రీగురుభ్యో నమో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. ఓం నమో శ్రీ మహాసరస్వత్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవ్యై నమో నమః. ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ అమ్మ న్యూస్ ఎక్స్ప్రెస్ తరపున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి ఆ జగన్మాత అయినటువంటి లలితా త్రిపుర సుందరీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం సమస్త మానవాళికి అందాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఆ జగన్మాత యొక్క పాదపద్మాలను పట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమంలోకి ప్రారంభిస్తున్నాం. నిన్నటి వరకు కూడా అమ్మవారి యొక్క నామాలలో అమ్మవారి చెక్కిళ్ళ గురించి అదే అమ్మవారి యొక్క పెదవుల గురించి కూడా చెప్పడం జరిగింది. నవవిద్రుమబింబ స్త్రీన్యత్కారి రజనచ్చద అనేటువంటి నామం వరకు చెప్పుకున్నాం. వాళ్ళ రోజున శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః. శుద్ధ విద్య అంటే జ్ఞానప్రదమైనటువంటి విద్యని లేదా పరిశుద్ధమైనటువంటి విద్య అనుకోవచ్చు. ఆ శుద్ధ విద్య అంటేనే శుద్ధ విద్యాం అంకురాకార, శుద్ధ విద్యకి అంకురములులాగా ఉన్నవన్నమాట. శుద్ధ విద్య అంకురాంకార ఈ నామాన్ని నిదానంగా చెప్పగలిగితే శుద్ధ విద్య అంకురాకార అంకురములులాగా శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి రెండు పలువరసలు కలిగినటువంటి తల్లి, రెండు పరువలసలు కలిగినటువంటి తల్లి. శుద్ధ విద్యాం కురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల ఆ రెండు పలువరసలతో ప్రకాశిస్తున్నటువంటి తల్లి మీకు నమస్కారం అనబడేటువంటి నామం. అంటే శుద్ధ విద్యకి అంకురములలాగా ఉన్నాయమ్మా నీ దంతములో పలువరస, రెండు పలువరసలు కూడా. ఆ దంతములతో ప్రకాశిస్తున్నటువంటి తల్లికి ఈ వశన్యాది వాగ్దేవతలు వ్యాస మహర్షి అలాగే సమస్త మానవాళి కూడా నమస్కరిస్తున్నారన్నమాట. సాధారణంగా దంతములు దేనికి చెప్పినప్పుడంటే సహజంగా మనం ఉపయోగించుకునేటువంటి దంతములు ఎలాగయ్యా అంటే ఏదైనా కఠినమైనటువంటి పదార్థములు తినే పదార్థములు నవలడానికి ఉపయోగపడతాయి మన దంతములు. కానీ అమ్మవారి దంతములు శుద్ధమైనటువంటి విద్యకి అంకురములు లాంటివి. అంకురములు అంటే మొలక ఎత్తినటువంటి బీజం. ఇంకా బీజం అంటే ఇంకా ఇప్పుడే మనం ఏదైనా భూమిలో ఒక చెట్టు వేసామనుకోండి, ఒక విత్తనం వేసాము. ఆ విత్తనం మొట్టమొదటి స్థితి ఏమిటంటే కొద్దిగా నీరు పీల్చుకొని ఆ విత్తనంగా రెండుగా చీల్చడం, తర్వాత కొద్దిగా పైకి అంకురము రావటం, తర్వాత ఆకులు రావటం, తర్వాత కొద్దిగా ఎదగడం, ప్రతి ఒక్క చెట్టుకి కూడా పువ్వులు పూయటం, అలాగే తర్వాత విత్తనములు కాయటం, తర్వాత మళ్ళీ అదే విత్తనములు కాయలు కాయటం, మరలా ఆ కాయల నుంచి కూడా మరలా విత్తనములు రావడం అన్నమాట. ఇది జగత్ సృష్టికి ప్రారంభం అన్నమాట. సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఈ మొక్కలోనే ఉంటాయన్నమాట. మొట్టమొదటి విత్తనములోంచి ఆకులు, మొక్కలు, ఆకు, తీగ లేదా కొమ్మ, రెమ్మ, ఆకులు, పువ్వులు, విత్తనం, సమస్తమైనటువంటి సృష్టి అంతా కూడా ఈ యొక్క శుద్ధ విద్యలోంచే ప్రారంభమవుతున్నది. లేదా విద్య అనుకోండి. మరి అమ్మవారి దంతములు దేనికి ప్రసిద్ధయ్యా అంటే పరిపూర్ణమైనటువంటి శుద్ధ విద్య అన్నమాట. అది కేవలంగా మనం చదువుకునేటటువంటి ఎంబీబీఎస్ఓ, ఇంజనీరింగో లేదా ఇంకా ఏ పరమైనటువంటి విద్యలో కాదు. అది
జ్ఞానాన్ని బోధించేటటువంటి విద్య ఆ శుద్ధ విద్య. జ్ఞానానికి మూలమైనటువంటి విద్య ఆ శుద్ధ విద్య అన్నమాట. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల. ద్విజ అంటే రెండు పలు వరుసలు కలిగినటువంటివి, లేదా ద్విజులు అంటే రెండుసార్లు జన్మనెత్తినటువంటి వారు. సాధారణంగా ప్రపంచంలో ద్విజులు అంటే బ్రాహ్మణులని పిలుస్తారు. బ్రాహ్మణులే ఎందుకు ద్విజులు అంటారు అంటే, లేదా యజ్ఞోపవీతం ధరించేటటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ద్విజులని పిలుస్తారు. ఎందుకంటే తల్లి గర్భంలోంచి ఒకసారి జన్మిస్తారు, మరలా యజ్ఞోపవీతాన్ని ధరించి గురు ఉపదేశం ద్వారా గాయత్రీ మంత్ర స్వీకారం చేసి ఆ జగన్మాత యొక్క గాయత్రీ మాత యొక్క అనుగ్రహం చేత మరొక జన్మ ఎత్తుతారనమాట. అదే ద్విజులు. ద్విజ ద్విజ అంటే ద్విజులు, రెండు జన్మలు కలిగినటువంటి వారు. అందుకే ప్రపంచంలో కూడా కొన్ని కొన్ని ద్విజులు ఉంటాయన్నమాట, రెండుసార్లు జన్మనెత్తినటువంటివి. రెండుసార్లు ఈ మానవులు అంటే యజ్ఞోపవీతం ధరిస్తారు, అది బాగా. మరి రెండుసార్లు జన్మనెత్తేవి అంటే పక్షులు ఉంటాయి. పక్షి కూడా రెండుసార్లు జన్మని స్వీకరిస్తుంది అనమాట. అలాగే అంటే తల్లి గర్భం నుంచి ఒక అండాకృతిలో ఒక గుడ్డు రూపంలో బయటకు వస్తుంది, అది ఒక జన్మ. ఆ గుడ్డుని పెకలించుకుని మరలా పక్షిగా ఇంకొక రూపాంతరం చెందుతుందన్నమాట, అది ఒక జన్మ. అది ద్విజులే. పక్షి కూడా ద్విజులే అనమాట, పక్షులన్నీ కూడా. కాబట్టి ద్విజ పంక్తి ద్వయోజ్వల. అమ్మవారు శుద్ధ విద్యాంకురాకారి ద్విజ పంక్తి ద్వయోజ్వల అనేటువంటి నామంలో చెప్పేది ఏమిటయ్యా అంటే, గురూపదేశం వల్ల, జగన్మాత అనుగ్రహం వల్ల ద్విజులైనటువంటి వాళ్ళందరికీ కూడా, ద్విజులు కావాలి అనుకునేటటువంటి వారికి, లేదా జ్ఞానాన్ని కావాలి అనుకునేటువంటి వారికి కూడా మొట్టమొదటి కేంద్ర బిందు స్థానం ఏదైనా ఉంటే అది అమ్మవారి యొక్క దంతపంక్తి అన్నమాట. దంతపంక్తి. ద్విజ పంక్తి ద్వయోజ్వల. నాకే జ్ఞానం కావాలి, ఎవరికైనా జ్ఞానబోధ కావాలి, లేదా మనం చదువుకునేటటువంటి విద్య కావాలనుకోండి, గురువుగారు ఏ మాట చెప్పకుండా, ఏమీ చెప్పకుండా అలా కూర్చున్నారనుకోండి, ఆయన దక్షిణామూర్తి కాదు, మనమేమి కింద కూర్చున్న శిష్యులం కాదు కదండి. దక్షిణామూర్తి అయితే జ్ఞానంతో ఇలా చిన్ముద్ర పడితే అందరికీ అర్థమైపోయింది అనమాట, చుట్టూ కూర్చున్నటువంటి సమస్త శిష్యులందరికీ కూడా. కానీ మనకి అంత జ్ఞానం లేదు కనుక గురువుగారు మాట్లాడాలి, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించాలి. ఆ తొలగించాలంటే ఆ యొక్క నాలుక పైభాగంలో ఉన్నటువంటి కింది భాగంలో దంతములు కనబడాలన్నమాట. అలాగే అమ్మవారి దంతములు కూడా దంతములు ఎప్పుడు కనిపిస్తాయండి? చిరునవ్వుతో ఉంటే కనబడవు కదండి. అమ్మవారు చిరునవ్వుతో ఉన్న కొద్దిగా మాట్లాడితే దంతములు కనబడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి అమ్మవారి మాటలు, లేదా అమ్మవారి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలంటే ఆ ద్విజ పంక్తి ద్వయోజ్వలాయ నమో నమః. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వలాయ నమో నమః. వశిన్యాది వాగ్దేవతలు ఎంత గొప్పగా శ్లోకాన్ని చెప్పారంటే, కేవలంగా లేదో అమ్మవారి యొక్క పలువరస చాలా అందంగా ఉంది, అమ్మవారి పళ్ళు చాలా తెల్లగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నాయి, చాలా తెల్లటి తెలుపు. ఎందుకంటే శుద్ధ అంటే శుద్ధతత్వం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆ పేరు ఎలా వచ్చిందంటే, మొట్టమొదటి జన్మించిన వెంటనే శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడు, అంతటి జ్ఞానైక మూర్తి అన్నమాట. ఆ మూర్తిని చూసి బ్రహ్మగారికి తనంతా తానే రెండు చేతులు నమస్కరించుకున్నాయన్నమాట. కాబట్టి ఇంతటి మహానుభావుడు కనుకనే, శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడు కనుకనే సుబ్రహ్మణ్యేశ్వరుడు. శుద్ధమైనటువంటి బ్రహ్మతత్వం కలిగినటువంటి వాడు కనుకనే ఆయన పేరు సుబ్రహ్మణ్యేశ్వరుడు. కాబట్టి శుద్ధత అంటే మన లౌకిక భాషలో కూడా శుద్ధత అంటే స్వచ్ఛత కదండి. స్వచ్ఛత, శుద్ధత, శుద్ధ విద్యకి అంకురములు లాంటివి. పొగడాలి అనుకుంటే అమ్మవారి దంతములు ఏ వస్తువులతో పొగడవచ్చు. నీ దంతములు చక్కగా హంస వలె ఉన్నాయి, లేదా పరమేశ్వరుడు ఒంటికి ధరించిన విభూతి రేఖల్లాగా ఉన్నాయి, అంతటి శుద్ధమైన తత్వం కలిగినటువంటి వారు అనుకోవచ్చుగా. కానీ అమ్మవారి దేహమంతా కూడా ఎర్రటి ఎరుపు అయితే నేను రోజు చెప్పుకున్నాం, అరుణాం కరుణ అని చెప్పుకున్నాం. ఇక్కడ శుద్ధ విద్య అంటే అమ్మవారి దేహంలోనే ఎక్కడెక్కడ తెల్లటి భాగాలు మనకి కనబడుతూ ఉంటాయో అక్కడ పరమేశ్వరుడికి సంకేతం అన్నమాట. పరమేశ్వరుడికి, అమ్మవారికి సంకేతింపబడినటువంటి నామములు. అందుకే సమస్త బ్రహ్మాండం ఎక్కడ చూసినా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికే కనబడుతుంది మనకి. అందుకే కదండి
మనం దేవాలయం గోడల మీద చూసినట్టయితే ఈ తెలుపు, ఎరుపు గీతలు మాత్రమే వేస్తా ఉంటారు. ఏదో ఆకుపచ్చ గీతలు, నీలిరంగు గీతలు వేయరు. ఎందుకు వేస్తారంటే, అమ్మవారు ధరించినటువంటి కుంకుమ, ఎర్రటి ఎరుపు, అయ్యవారు శరీరానికి రాసుకునేటువంటి భస్మలేపనము తెల్లటి తెలుపనమాట. ఆ తెల్లటి తెలుపు, ఎర్రటి ఎరుపే ఈ సృష్టి మొత్తం అంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయికతోనే ఉద్భవించినది. మన దేహంలో కూడా చూడండి ఎక్కువగా తెలుపు రక్త కణాలు, ఎరుపు రక్త కణాలు ఉంటాయి. ఇంకా నీలిరంగు రక్త కణాలు లేదా ఆకుపచ్చ రక్త కణాలు ఉండవు. తెలుపు రక్త కణాలు, ఎరుపు రక్త కణాలు ఉంటాయి. లేదా తెల్లటి తెలుపుతో ఉన్నటువంటి ఎముకలు ఉంటాయి. శరీరాన్ని ఎక్కడ కత్తిరించినా సరే తెల్లటి ఎముకలు కనిపిస్తాయి, లేదా ఎర్రటి ఎరుపు కనిపిస్తుందన్నమాట. నీ దేహంలో కూడా ఉన్నది పార్వతీ పరమేశ్వరులే. దాకెందుకంటే మనం ఉదయం పూట తినేటువంటి ఇడ్లీను, అల్లం చట్నీ కూడా తెలుపు, ఎరుపు కలయికలతోనే ఉంటుంది అది కూడా. కాబట్టి బ్రహ్మాండం అంతా ఎక్కడ చూసినా సరే తెలుపు, ఎరుపులే కనిపిస్తాయి అన్నమాట. ఉదయాన్నే ఉదయించేటటువంటి సూర్యనారాయణమూర్తి ఎర్రటి ఎరుపు అయితే, సాయంకాలం వేట ఉదయించేటటువంటి సాయంకాలం వేళ మనకు కనబడేటువంటి చంద్రుడు తెల్లటి తెలుపు అనమాట. ఈ రెండు ఎరుపు, తెలుపుల కలయికే. కాబట్టి మన దేహంలో కూడా పైకి కనబడినటువంటి ఎముక ఏదన్నా ఉన్నా కూడా అది దంతములేనమాట. మనకి పైభాగంలో ఎక్కడ దేహంలో ఎక్కడ కనుక్కున్నా సరే దంతములు మాత్రమే స్పష్టంగా తెల్లటి తెలుపుతో ఉంటాయి అన్నమాట. పొగడాలనుకుంటే ఏ వస్తువుతోనూ పొగడవచ్చు. వెనకటికి వీధి అరుగుల మీద కూర్చున్నటువంటి కొంతమంది కవులు ఉన్నారట. వీధి అరుగుల మీద గతంలో వీధి అరుగులు ఉండేవి కదండీ! ఇప్పుడంటే వీధి అరుగులు లేవు. అరుగుల మీద కూర్చొని ఎవరు ఒప్పుకోరు కాదనమాట. కానీ గతంలో సరదాకి చమత్కారానికి కొంతమంది కవులందరూ కూర్చున్నారు. సాయంకాలం 6 ఆ సమయానికి అయ్యేసరికి ఆ సందర్భంలో ఇప్పటిలాగా మొబైల్స్ అవి లేవు కాబట్టి, టీవీ సీరియల్స్ లేవు కాబట్టి సరదాగా చమత్కారంగా అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారనమాట. చమత్కారంగా మాట్లాడుకుంటా ఉంటే ఒక కవుల ప్రస్తావనే వచ్చిందనుకోండి. కాబట్టి తెల్లటి స్వచ్ఛమైనటువంటి తెల్లటి తెలుపు గురించి ఒక కవి చెప్పారనమాట. "నీ మొహం ఇది కూడా ఒక కవిత్వమేనా? నేను కవిత్వం చెప్పనా" అని చెప్పారనమాట. ఎందుకంటే ఒకాయన పోతన గారు గురించి చెప్పారు. అబ్బో! తెలుపుదనం గురించే పోతన గారు ఎంత గొప్ప శ్లోకం చెప్పారండి. శారద నీర దేందు ఘనసార మాలిక మల్లికా మాలిక అని చెప్పి ఒక గొప్ప శ్లోకం చెప్పారనమాట. అమ్మవారి దేహంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి తలలో ధరించినటువంటి పుష్పముల దగ్గర నుంచి దేహాన్ని ధరించినటువంటి వస్త్రంతో కూడా అంతా కూడా తెల్లటి తెలుపు అని చెప్పారనమాట. ఎంతటి గొప్ప మహానుభావుడయ్యా మహానుభావుడు పోతన గారు. అంతటి గొప్ప మహానుభావుడు కనుకనని చెప్పి పోతన గారి గురించి ఒక చర్చ వచ్చిందనుకోండి. ఆ చర్చలోనే అది ఒక కవిత్వమేనా? నేను కూడా ఒక కవిత్వం చెప్తాను తెల్లటి తెలుపుదనం గురించి అని చెప్పి అడిగారనమాట. సరే కవిత్వం చెప్పవయ్యా అంటే ఎవరి గురించి చెప్పమంటున్నారు? ఇంకెవరు మన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి భోజ మహారాజు గారు ఉన్నారు కదా! అంటే ఆ కాలంలో భోజ మహారాజు పరిపాలనలో ఉన్నారాయన. భోజ మహారాజు గురించి చిన్న కవిత్వం చెప్పమన్నారనమాట. ఎందుకంటే సహజంగా నీకు రాదయ్యా అన్నారనుకోండి, ఏ విద్య అయినా సరే రాదు అంటే కించిత్ కోపం వస్తుందనమాట. నీకు రాదు కదా! అంటే లక్ష్మీదేవి విషయంలో గమనించండి మీ ఆయన అంత సంపాదిస్తున్నాడు అనుకోండి. నిజంగా సంపాదించినా కూడా "ఏం సంపాదన గారు వచ్చినంతా కూడా ఈ ఈఎంఐలకి, అద్దెలకే పోతుంది. మా దగ్గర ఏమి మిగలట్లా" చెప్తారు తప్ప నిజంగా సంపాదన చెప్పుకోవడానికి 199% అంగీకరించారనమాట. నిజంగా 3,00,000 వచ్చిన నెలకి ఏం వస్తుందని చెప్పే మనసులో ఒక బయటపడి చెప్పనివ్వరనమాట. సరస్వతీదేవి విషయంలో రాదు అంటే ఎవరు ఒప్పుకోరనమాట. "నీకు రాదు కదరా అది. ఎందుకురా నాయనా అలాగా నువ్వు వాటి గురించి ఉపలాట పడిపోతావు. నీకు రాదు వదిలేసేయి" అంటే నాకు రాకపోవడం ఏమిటి? నాకు నిజంగా వచ్చు. కానీ నువ్వు చెప్తే వినుక అని చెప్పి ఈ ఒక పక్కన ఆయనకి తెలుగు, సంస్కృతము కూడా మిడిమిడి జ్ఞానంతో ఉందనమాట. ఆయన ఒక చిన్న శ్లోకం చెప్పారన్నమాట భోజ మహారాజు గురించి. అస్థివద్ భగవచ్చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్. తెలుగు సంస్కృతాన్ని కలిపి ఒక చిన్న శ్లోకం చెప్పారనమాట. అస్థివత్ భగవత్ చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ భోజతే రాజతే కీర్తి పునర్సన్యాసి దంతవత్ అని చెప్పారనమాట. అస్థివత్ భగవత్ చైవ చల్లవత్ తెల్ల కుక్కవత్ భోజతే రాజతే కీర్తి పునః సన్యాసి దంతవత్తు అని చెప్పారనమాట. ఏం కవిత్వం రా ఇదంటే దీనికి అర్థమేమిట్రా తెలుగు సంస్కృతం కలిగి చెప్పామంటే భోజ మహారాజు గారి కీర్తి ఎలా ఉందో తెలుసా? అస్థివతు అంటే ఎముక ఎంత తెల్లగా ఉంటుందో అంతటి తెల్లగా ఉందట. నీ మొహం కవిత్వం ఇదేం కవిత్వం రా నాయన, ఎముకతో ఎవడైనా పోలుస్తారా భోజ మహారాజు గారి కీర్తిని? అస్థివత్ భగవత్ చైవ భగవత్ అంటే కొంగ అనమాట.
కొంగ ఎప్పుడు కూడా కొంగ జపమే చేస్తూ ఉంటాం. మనకి సంస్కృతంలో కూడా కొన్ని కొంగ జపం అంటారు చూసారా తెలుగులో. ఎవరన్నా దొంగ నాటకాలు చేస్తుంటే వీడు కొంగ జపం చేస్తున్నాడని చూసారా? ఆ కొంగ కూడా నీటిలో తేలియాడేటువంటి చేపని పట్టుకోవడం కోసం చక్కగా ఒంటికాలు మీద కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి ఋషిలాగా నిలబడుతుందనమాట. కానీ దాని తపస్సు అంతా కూడా దేనికై అంటే నీటిలో ఉన్నటువంటి చేపని తినడం కోసం. అస్తివత్ భగవత్ చైవ భోజ మహారాజు గారి కీర్తి కొంగలాగా ఉంది, లేదా ఎముకలాగా ఉందట. సరే రెండవ శ్లోకంలోకి వచ్చారన్నమాట. చల్లవతు తెలుపుకు తెల్లదనానికి సంబంధించినటువంటి వస్తువులు చెప్పరా అంటే భోజ మహారాజుకి కీర్తి ఎలా తెలుసా? మజ్జిగ లాంటిదనమాట. స్వచ్ఛమైన పాలు కూడా కాదు, మజ్జిగ లాంటిదట. మజ్జిగ లాంటిది అని చెప్పారనమాట. చల్లవతు తెల్ల కుక్కవతు తెల్లగా స్వచ్ఛంగా ఉన్నటువంటి కుక్క ఎలా ఉంటుంది? బొచ్చు కుక్క. ఆ కుక్కతో సమానంగా ఉందయ్యా భోజ మహారాజు గారి కీర్తి అని చెప్పారనమాట. భోజతే రాజతే కీర్తి పునః సన్యాసి దంతవత్ అని చెప్పారనమాట. నీ మొహం ఇది ఎలా ఉందని అంటే భోజ మహారాజు గారి కీర్తి సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంతటి తెల్లగా ఉన్నాయట అని చెప్పారనమాట. ఇది అక్కడ సన్యాసి దంతాలు ఎలా ఉంటాయో అంటే తెల్లగా మనలాగా ఏమి ఆయనకేమి దురలవాట్లు ఉండవు కదా సన్యాసుల వారికి. ఆయనేమి ఘాటైనటువంటి పదార్థాలు కూడా తెలియదు. గతంలో ఉండే సన్యాసులు అండి, ఇప్పుడు కాదు. ఆ సన్యాసులు కేవలం పళ్ళు మాత్రమే స్వీకరించేవారు కనుక వాళ్ళ దంతాలు చాలా తెల్లగా ఉంటాయన్నమాట. కీర్తిని పొగడవయ్యా అంటే ఇదే పొగిడేది విధానం, ఇది కాదు కదండి. అలాగే అమ్మవారి దంతముల కీర్తిని పొగడవయ్యా అంటే శుద్ధమైనటువంటి బ్రహ్మజ్ఞానానికి మొలకలుగా ఉన్నటువంటి అంకురములే ఈ యొక్క దంతములు అని చెప్పారనమాట ఈ యొక్క వచన్యాది వాగ్దేవతలు. అలాగే ఇది ఒక చమత్కారమైనటువంటి పద్యంగా అనుకోవచ్చు. ఎందుకంటే వేదాంతమైనటువంటి రహస్యం చెప్పడం మధ్యలో ఇలాగ వేదాంత పరిభాషకు వెళ్ళిపోతుంది అనుకోండి, మధ్యలో ఇటువంటి చమత్కారం లేకపోతే ధ్యాస అంతా కూడా వేరే వైపుకి వెళ్ళిపోతుంది అనమాట. పైగా ఇది వేదాంత సంబంధితమైనటువంటి జ్ఞానం అన్నమాట. శుద్ధ విద్య అంటే వేదాంతమే. వేదాంతం చెప్తున్న కొద్దీ కూడా ఎలాంటిది అంటే ముందు మొట్టమొదటి వచ్చేది అంటే కునుకు వస్తుంది అనమాట, చెప్పేవాడికి వినేవాడికి కూడా కళ్ళు రెప్పలు పడిపోతాయి. కాబట్టి వేదాంతం అంటే ప్రతి వాడికి తెలిగే, నేనే చెప్పట్లేదండి, వేదాంతం అంటే అంతటి. వెనకడికి ఒక మహాసభలో వేదాంతం చెప్పమని ఇద్దరిని పిలిచారనమాట. ఇద్దరు మహాపండితులు. వారు ఎవరా అంటే ఎవరు మహాజ్ఞులు వేదాంతం చెప్తా అన్నారట. సరే వేదాంతం చెప్పమని చెప్పారనమాట. ఒక ఆయన 3:30 గంటల సేపు ఏకధాటిగా చెప్పారనమాట. రెండవ ఆయనకి ఒక 3 నిమిషాలు చెప్పారు. 3 నిమిషాలు కూడా సరే స్వస్తి అని చెప్పి పలికేశారనమాట. ఇదేమిటయ్యా అంటే వేదాంతం అంటే మరి అంత లోతైనటువంటిదండి వేదాంతం. ఎంత చెప్పితే అంతటిది. వేదాంతం గురించి ఎవరు తెలుసుకోవాలండి? ఎంత చెప్పినా చెప్తానే ఉండాలి. అలాగే లలితా సహస్రనామం గురించి కేవలంగా ఇదే అంతరార్థం అంటే ఇదొక్కడే కాదు, ఎంతో లోతైనటువంటి వేదాంతం ఉంటుంది ఆ లలితా సహస్రనామంలో అని ఒక ఆయన చెప్పారన్నమాట. రెండో ఆయన వేదాంతం ఏముందండి, ఎంత చెప్పినా ఈ మనుషులకి ఏమర్థం అవుతుందండి, కాబట్టి ఎంత చెప్పినా సరే అర్థం చేసుకోలేనటువంటి జ్ఞానమే వేదాంతం. భగవద్గీతని ఎంత చెప్పినా సరే అది ఎంత లోతైనటువంటి జ్ఞానము. అర్జునుడు అంతటి వారికి అర్థం కాలేదు, ఇక మీకేం అర్థం అవుతుందని చెప్పి ఆయన వెళ్ళిపోయారనమాట. ఇద్దరు ఎవరు కరెక్ట్ అంటే ఇద్దరు బాణీలు కరెక్టే. అలాగే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమో నమః. జగన్మాత నీ దంతములు ధ్యానించి శుద్ధ విద్యని అవపోసన పట్టినటువంటి మహాజ్ఞానులు ఎంతోమంది ఉన్నారు, ద్విజులైనటువంటి వారు. అందులో ఈ వేలికి ఏమిటయ్యా అంటే అనామిక అని పేరు ఉంటుంది చూసారా. మీకు సంస్కృతంలో చిటికిన వేలికి పేరయ్యా అంటే అనామిక. అంటే ఈ అనామిక పేరు ఎలా వచ్చిందంటే కవులు చెప్తారు అన్నమాట, అమ్మవారి మహాభక్తులు. ఆయా సంస్కృతంలో కానీ తెలుగులో కానీ అమ్మవారి మీద మహాభక్తులైనటువంటి వారిలో సంస్కృతం ధారాపాఠంగా కవిత్వం చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా చెప్పేసరికి ఎందుకు లేరు అని కాళిదాసు గారు అని ఇలా వేలు ముడిచారనమాట. కాళిదాసు అని చెప్పారు. చాలాసేపు ఆలోచించేసరికి ఎవరికి ఇంకో పేరు గుర్తురాలేదు. అంత అనర్గళమైనటువంటి సంగీతం. ఎందుకంటే కాళిదాసు గారు చెప్పింది కాదు, ఆయన నోటి వెంబడి పలికినటువంటి జగన్మాత ఆవిడే.
లలితా త్రిపుర సుందరి దేవి, శ్యామలాదేవి అంటారు, శ్యామల అయినా ఆవిడే అనమాట. మహానుభావుడు కాళిదాసు గారు. ఆయన పేరు కూడా ఎవరికీ తెలియదు నిజానికి. ఏవో కొన్ని కొన్ని పేర్లు చెప్తారు కానీ ఆయన పేరేమిటో తెలియదు. తన కూర్చున్నటువంటి కొమ్మని తానే నరుక్కునేటటువంటి అంతటి యజ్ఞాని కాళిదాసు గారు. ఆయన పేరు ఏమిటి అంటే కాళిదాసు. కాబట్టి సంస్కృతంలో ఆయన పేరు పరిపూర్ణంగా పేరు ఎవరికి తెలియదు కాబట్టి ఈ వేలుకు కూడా పేరు లేదా, ఇది అనామిక, పేరు లేనటువంటిది ఈ వేలు కూడా. కాళిదాసు గారి పేరు మీద ఈ వేలుకు కూడా అనామిక, ఈ వేలు కూడా పేరు ఉండదని చెప్పారనమాట. ఎందుకంటే కాళిదాసు గారి ఖ్యాతి ఎటువంటిది అంటే పాపం ఒక రాజ్యంలో అత్యంత ప్రేమగా చూసుకున్నటువంటి ఒక మహారాజు గారికి కుమార్తె కలిగిందనమాట. ఆ కుమార్తెను అత్యంత ప్రేమ పాత్రగా పెంచుకున్నారు. చక్కగా కన్నారు, పోషించుకున్నారు. చాలా అల్లారు ముద్దుగా పోషించారనమాట ఆ పిల్లని. నా కుమార్తె అండి, నా కూతురండి, ఎంత ముద్దుగా ఉందో అండి. ఎప్పుడు ఈ కూతురి మీద ప్రేమ చూసి ఆ రాజ్యంలో ఉండేటటువంటి మహామంతులకి కొంచెం కన్నెర్రబడిందనమాట. ఈ కూతురు మీద ఉండే ప్రేమతో మనందరినీ కూడా తక్కువ చేస్తున్నాడు. లేదా తక్కువ చేసినా వాళ్ళకి ఇంకా స్వార్థ కారణాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆమెకి ఏమీ తెలియనటువంటి వాడిని ఇచ్చి వివాహం చేశామనుకో, మనకి మన యొక్క కోపం చల్లారుతుంది అనేటువంటి దాంతో ఒక ఏమీ తెలియనటువంటి ఒక అమాయకుడిని చూసి వెతికారు. అతను పాపం ఏమీ కట్టెలు కొట్టుకునేవాడు. ఎంతటి తెలివి కలిగినటువంటి వాడయ్యా అంటే చిటారు కొమ్మ మీద పై భాగానికి వెళ్ళి ఆకులు ఉండే భాగానికి ఆయన కూర్చుని ఇటువైపు నుంచి చెట్టు నరుకుతాడు. అంటే కొమ్మ పూర్తిగా నరకడం అయిపోతే కొమ్మ పడిపోతుందనే ఆలోచన తప్ప ఈయన కూడా కొమ్మతో పాటు కింద పడిపోతాడు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు కాదు. అంతటి జ్ఞాని. ఆయన తెచ్చి ఏదో తిమ్మిని బొమ్మిని చేసి ఆయనకి ఇచ్చి వివాహం చేసేశారు. వివాహం చేసిన తర్వాత మొదటి రాత్రి వేళ ఆవిడకి తెలిసిందనమాట, ఇంతటి అజ్ఞానిని ఇచ్చి నాకు వివాహం చేశారు, ఏమిటో పరిస్థితి అని చెప్పి ఆవిడ బాధపడుతుంటే, ఎందుకు అమ్మగారు బాధపడుతున్నారు, భార్యను కూడా ఆయన పరిపూర్ణ తెలియదు, ఎందుకు బాధపడుతున్నారంటే, ఏం చేస్తానని నా పరిస్థితి, కానీ నువ్వు ఇంతటి అజ్ఞానివో, ఎవరైనా సరే నాకు భర్తవే కదా, కాబట్టి నేనేం చేసేది లేదు అని చెప్పి అమ్మవారి దేవస్థానం వెళ్ళి బాధపడుతుందన్నమాట. ఈవిడ బాధ చూడలేక కాళికా అమ్మవారి దేవస్థానంలో వీళ్ళు బాధపడుతూ ఉంటే, సరే ఆవిడ బాధపడి తన రాజ్యానికి వెళ్ళిపోయింది. తెల్లవారు చూసుకుందామని చెప్పి. ఈయన మాత్రం మొండివాడే, అమాయకుడు కానీ మంచి మొండివాడనమాట. కాబట్టి ఊళ్ళో వాళ్ళందరూ బట్టి ఉన్నారు, ఒరే అర్ధరాత్రి సమయం అయితే అమ్మవారు గ్రామ సంచారం చేస్తారా, ఈ చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఉండొద్దు, అందరూ వెళ్ళిపోండి, ఆవిడ భయంకరమైన రూపంతో వస్తారు, కాబట్టి ఎవ్వరూ ఉండొద్దని చెప్పి ఆయన అందరూ వెళ్ళిపోతున్నారన్నమాట. ఈ మాట ఈ వ్యక్తి చెవిన పడింది. అతని పేరేమిటో కూడా తెలియదు. గతంలో కాళిక అమ్మవారి అనుగ్రహం పొందేవాడు కనుక అతని పేరు కాళిదాస్ అంటారు. అతని పేరు పరిపూర్ణంగా ఎవరికి తెలియదండి నిజానికి. ఏదంటే ఫలానా గోపరాజు గారు రామదాస్ గారు పేరు పొందారని చెప్పేవాళ్ళు. కానీ కాళిదాస్ గారికి పేరేమిటంటే కూడా ఎవరికి తెలియదు. ఏదో పేరు కల్పించుకున్నారు. కాబట్టి కాళిక అమ్మవారు వస్తుంది చెప్పారు. ప్రభు కాళిక అమ్మవారు వస్తే సరే, ఇంకా నా జీవితం ఎలాగో వృధా కదా, ఇంత భయంకరంగా ఉన్నటువంటి కాళిక అమ్మవారి ఎదుట పడితే ఆవిడ చంపేయచ్చు, లేదా విద్యని ఇచ్చే అవకాశం ఉంటుంది కదా, కొద్దిగా ఆలోచన కలిగింది. సరే, ఈయన ఏం చేశారంటే ఆవిడ గ్రామ సంచారం వెళ్ళింది. గ్రామ సంచారం అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ గర్భగుడిలోకి వస్తుందన్నమాట. ఈయన గర్భగుడిలోకి వెళ్ళి తలుపులు వేసేసుకున్నాడు. ఆవిడకి అర్థమైంది. ఆవిడ కూడా చక్కగా చమత్కారంగా, ఎవడ్రా నాయనా తలుపులు తీ, ఎందుకు తలుపులు వేశావు, నువ్వు కాళికాదేవివేనా, అవును నేనే, ఏమిటి కావాలి, తలుపులు తీయముందు, నా ఇంటికి తలుపులు ఎందుకు వేసావు, గర్భగుడికి తలుపులు వేసావంటే, లేదు నేను తలుపులు తీయను, నేను అడిగిన కోరిక నెరవేరుస్తావా, నెరవేరుస్తాడే తలుపులు తీస్తా. అమ్మవారికి తలుపులు వేయడం ఆవిడకి ఏమన్నా అడ్డా అదుపా, కానీ ఇతనిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి స్వరూపం. ఇప్పటికి కూడా మనకి తలుపులమ్మ స్వరూపంగా కొన్ని గ్రామదేవతలు ఉండాల్సిన తలుపులమ్మగా. ఇంట్లోకి ఏ విద్య రావాలన్నా, ఏ ఐశ్వర్యం రావాలన్నా ఆవిడ తలుపులు తీసి ఉంటేనే. ఇంట్లో దరిద్రం అంతా బయటికి పోవాలన్నా తలుపులే కారణం. కాబట్టి తలుపులమ్మగా ఆవిడ వెలిసి ఉంటుందన్నమాట. ఇంట్లో దారిద్ర్యం అంతా బయటికి పోవాలన్నా, బయట నుంచి అష్టైశ్వర్యాలు లోపల రావాలన్నా తలుపులు ఉండాలి. అందుకే ఆవిడ తలుపులమ్మగా ఉంటుందన్నమాట. అలాగే ఇతను తలుపులు వేసేశాడు. సరే నాయన తలుపు తీరా అని, నేను తీయను. సరే నీకేం కావాలి తలుపులు తీయాలంటే, ఖాళీ ఇద్దే. ఓహో, ఏం కావాలంటే ఇద్దే.
అంటే విద్య అని స్పష్టంగా పలకడం కూడా రానటువంటి వ్యక్తి అనమాట. ఓహో! విద్య. సరే తలుపు సందులోంచి నాలుక బయట పెట్టారు. సరే నాలుక బయట పెడితే ఆవిడ నాలుక పట్టుకొని ఆ నాలుక మీద బీజాక్షరాలు రాసిందనమాట. పరిపూర్ణమైనటు అంటే ఉన్న విద్య పోయి కొత్త విద్య రావాలి నాకన్నాడతను. అంటే స్పృహ మొత్తం మర్చిపోతాడు. ఇప్పటివరకు ఆయన ఏమి చేశాడు, ఏమిటంతా కూడా పూర్తిగా మర్చిపోయి కొత్త విద్యతో ఆయన ప్రకాశిస్తాడు. మళ్ళీ జగన్మాత అనుగ్రహం వల్ల భార్యాభర్తలిద్దరూ ఏకమవుతారు. అది తర్వాత కథలో గానీ, కానీ అమ్మవారు ఇతన్ని ఉద్ధరించిందనమాట. ఉద్ధరించేసరికి బీజాక్షరాలు ఆ నాలుక మీద రాచించేసరికి ఎంతటి జ్ఞానము. శ్యామలాదేవి దండకం అంటే కేవలంగా లలితా త్రిపుర సుందరీదేవి దండకం అనుకుంటారు శ్యామల. కానీ ఆయన కొలిచినటువంటి శ్యామలాదేవి ఎలా ఉందయ్యా అంటే మాణిక్య వీణాం ముపలాలయంతేం చక్కగా అమ్మవారి పరిపూర్ణంగా తలుపులు తీశారు. జ్ఞానబోధ వచ్చింది. నమస్కారం చేసి ఎంత గొప్ప సంగీతము. మాణిక్య వీణాం ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని గొప్ప శ్లోకం చేశారన్నమాట. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగే మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంశే కుచోన్నతే కుంకుమరాగశోణే కుండ్రేషు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే నమస్తే జగదేకమాత అని మొదలుపెట్టి అమ్మవారు ఎక్కడ పాల సముద్రంలో ఉంటుందో అక్కడి నుంచి ప్రారంభించారనమాట. సుధా సముద్రాంత హృజ్జన్మనిద్వీప సంరూఢ బిల్వాట వేమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియ కృప్తి వాసప్రియ సర్వలోకప్రియ సర్వ జ్ఞానప్రియ అనేటువంటి అనర్గళమైన సంగీతం అన్నమాట. ఆయన కొలిచినటువంటి శ్యామలాదేవి ఎలా ఉంది అంటే మాణిక్య వీణ ముపలాలయంది మదాలసాం మంజుల వాగ్దివిలాసాం మదాలస అంటే ఇప్పటి వరకు ఆయన కొండజాతికి చెందినటువంటి ప్రాంతంలో తిరిగారు కదండి. ఆ తిరిగినటువంటి గ్రామదేవతని అనుగ్రహం ద్వారా, అందుకే మొట్టమొదట ఎవరైనా గ్రామదేవత అనుగ్రహం పొందిన తర్వాత ఏ ఏ స్వరూపమైనా సరే సుధా సముద్ర కాబట్టి మాణిక్య వీణ ముపలాలయంతే మదాలసాం అంటే మత్తెక్కబడిపోయినటువంటి కన్నుల చేత ఉన్నటువంటి తల్లి మదాలసాం మంజుల వాగ్విలాసాం కానీ మత్తెక్కినటువంటి కన్నులతో ఉన్న సరే ఆవిడ మాట మంజులమైనటువంటి వాక్కులా ఉందన్నమాట. మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలజ్జిత కోమలాంగి మాతంగ కన్య మనసా స్మరామి. మాతంగ కన్య అంటే ఈ కొండజాతి వారిలో ఆరాధించబడేటువంటి దేవత అనమాట మాతంగి. మాతంగి మధుశాలిని. మాతంగి దేవత మధుశాలిని. ఆవిడ మనకి కేవలంగా జగన్మాత అంటే వేదాంతం వచ్చినటువంటి వాడికి సమస్త వేదాంగాలు వచ్చినటువంటి వాడికి కాదు, ఏమీ తెలియనటువంటి వారికి కూడా ఆవిడ జగన్మాతే. కొండజాతి వారికి ఏం తెలుసండి పాపం. పాపం వాళ్ళు వాళ్ళు కో కో వాళ్ళు సేకరించినటువంటి తేనె ఆ కొండజాతి కాయలు ఏవో పెడతా ఉంటారు. ఆ మధుశాలిని అనబడే నామంలో ఉన్న అర్థం ఏంటంటే ఇంతవరకు తాను తనని ఏ తల్లి అయితే పోషించిందో ఆ మధుశాలిని మాతంగి దేవతకి నమస్కరించుకుని ఈ శ్లోకాన్ని ఈ దండకాన్ని మొదలుపెట్టారు. శ్యామలా దండకం. సుధా సముద్రాంత హృజ్జన్మనిద్వీప సంరూఢ బిల్వాట వీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియ క్షుప్తి వాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావన సంభ్రమాలోల నీపస్త్రకాబద్ధ శూలికి సనాదత్రికే సానుమత్పుత్రికే శేఖరే భూత శీతాంశురేఖా మయోఖావలి అని చెప్పి ఎంత గొప్ప శ్లోకమో. మహానుభావుడు అనర్గళంగా జగన్మాతను ఎక్కడో ఒక పుస్తకం చూసో లేదో పెన్ను పట్టుకుని రచిన ఆ యొక్క దండకం కాదు, అంత గొప్ప దండకం. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందండి? ద్విజపంక్తి ధ్వజోజ్వల అనే నామం కాళిదాస్ గారి విషయంలో నిజమవలా 2 జన్మలు ఎత్తారు ఆయన. నిజానికి మొట్టమొదటి జన్మ ఒక కొండజాతి వాడిగా ఉంటే రెండవ జన్మ ఇంత మహానుభావుడిలా ఖ్యాతి వచ్చింది. శుద్ధ విద్యకి అంకురములు లాంటివి ఆవిడ దంతములు. శుద్ధ విద్య అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. మొట్టమొదటిగా మన పళ్ళు కూడా 2 సార్లు జన్మిస్తాయి. ఎలా తెలుసా అండి? మొట్టమొదటి తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత పాలు తాగే ప్రాయం ఉన్నంతసేపు కూడా పళ్ళు ఉంటాయి. కొన్ని పళ్ళు అవి పాల పళ్ళు. ఇవి కొంతకాలానికి ఊడిపోతాయి. తర్వాత మొలకెత్తిన పళ్ళు అవి ఊడమనమాట. ఎందుకంటే ఇవి పాపాల పళ్ళు కదండి. ప్రతి వాడిని దూషించి నిందించి నుంచి పాల పళ్ళు రాలిపోయి పాపాల పళ్ళు వదులుతాయి. ఇవి పాపాలు తొందరగా ఊడవన్నమాట. పాల పళ్ళు రాలిపోతాయి కానీ పాపాల పళ్ళు తొందరగా ఊడవు. ఎవరైనా ఊడగొడితే తప్ప ఊడిపోతాయేమో కానీ. అనరాని మాటలు ఎవరినన్నా మహానుభావుని దూషించినా అవి ఎవరన్నా ఊడగొడితే ఊడిపోతాయి కానీ ఇవి పాపాల పళ్ళు తొందరగా ఊడమన్నమాట. ఎందుకంటే మనం పట్టిని పీడించేటటువంటి పళ్ళు అంత గట్టివన్నమాట. పాపాలు కూడా అంత గట్టివి. ఈ దేహం మొత్తం మీద గట్టి పదార్థం మనకి ఏది తెలుస్తుంటే పళ్ళేనండి. ఎంత గట్టిగా ఉంటాయి పళ్ళు, అంతటి పళ్ళు అన్నమాట.
కాబట్టి శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల ద్విజ పంక్తి ద్విజులైనటువంటి వారు కాళిదాసు గారు అంతటి మహానుభావులు ఉన్నారు. ఎక్కడ అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారిలోనే ఐక్యమైపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. భగవాన్ రమణులు ఆయన కూడా ద్విజులే ఆయన కూడా. కేవలంగా ద్విజులంటే యజ్ఞోపవేతం వేసుకున్నటువంటి వాడు మాత్రమే ద్విజుడు కాదు. వాడు ఏ అనుష్ఠానము చేయకుండా భగవత్ యొక్క అనుగ్రహము పొందకుండా ద్విజులవడు. ద్విజులంటే వీళ్ళు మహానుభావులు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద మహర్షి, ఒక భగవాన్ రమణ మహర్షులు, ఒక కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, ఇంతటి మహాజ్ఞాన సంపన్నులు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇంతటి నాకు గుర్తుండే వరకు ఇంకా మంది ద్విజులు ఎంతమంది ఉంటారో, ఎంతటి మహానుభావులు ఉన్నారో. అందుకే త్యాగరాజస్వామిని సభలోకి పిలిచి ఒక సంగీత కచేరీ చేయమంటే ఎందరో మహానుభావులు అందరికీ వందనములని చెప్పి సవినయంగా నమస్కరించుకున్నారు ఆయన. ఆయన యొక్క ద్విజపంక్తి ద్వయోజ్వల ఆయన ద్విజులు. ఎంతటి జ్ఞానైకమూర్తులో త్యాగరాజు కానీ, ముత్తుస్వామి దీక్షితులు కానీ, శ్యామశాస్త్రి గారు కానీ, అంతటి జ్ఞానైకమూర్తులు వీరందరూ కూడా. భగవాన్ రమణులు కానీ ఆయన గురించి ఇంక ఏం చెప్తారండి. అందరి దృష్టికోణం ఒకలాగుంటే అమ్మవారి యొక్క అనుగ్రహంలో ద్విజులైనటువంటి వారి యొక్క దృష్టి మరొక కోణంలో ఉంటుందన్నమాట. భగవాన్ రమణ మహర్షికి ఒకసారి ఆశ్రమంలోకి ఒక చిన్న కుక్క వచ్చిందనమాట. కుక్క వచ్చింది. ఈ శిష్యులందరూ కూడా అవతలికి పోని దాన్ని రాళ్ళతో కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు, ఎవరు వచ్చారు అని అడిగారు భగవాన్ రమణులు. అడిగేసరికి అదా స్వామి భగవాన్ మీరు పట్టించుకోనవసరం లేదు, అది కేవలం ఒక గజ్జి కుక్క, రోజు అది అక్కడ ఉంటే ఇక్కడ దాకా వాసన వస్తుంది, ఆశ్రమంలోకి వస్తే భక్తులందరూ ఇబ్బంది పడతారు కదని చెప్పి దాన్ని మేము ఇక్కడ తరిమేశామని చెప్పారు. ఓహో అలాగా, సరే చెప్పి ఆయన నిదానంగా ఉండి రాత్రి వేళ అందరూ నిద్రించిన తర్వాత నేను బహిర్భూమికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వెళ్తానని చెప్పి వెళ్ళారు. సరే ఒక శిష్యుని వెంబడి పెట్టుకుని వచ్చారు. చాలాసేపు గంటన్నర సేపు దాకా రాలేదు ఆయన. లోపల నుంచి ఈయన దూరంలో ఉంటారు కదా శిష్యులు, ఆయన పరంపర శిష్యులు కానీ ఎవరైనా అంత్యవాసులు అనొచ్చు, శిష్యులు కూడా అనడానికి సాధ్యం కాదు, అంత్యవాసులు. ఈయన లోపల నుంచి రమణ మహర్షి వినేబడే మాటలు ఇంకా చాలేండి స్వామి, చాలేండి, అయ్యయ్యో ఇంత ప్రేమ అయితే ఎలాగండి, అయ్యయ్యో మీరు రోజు నన్ను చూస్తాక వస్తున్నారు, మిమ్మల్ని పాపం వాళ్ళు రాళ్ళతో కొట్టారట, బాధగా ఉందా, ఏమి బాధపడదు పాపం, మీరు ఈ తోలు వేసుకున్నారు కదా కాబట్టి మీరు ఈ బట్టలు ధరించారు కనుక ఈ స్థితిలో ఇది ఈ తోలు కప్పుకున్నాను కనుక నాకు గొప్పతనం ఇది, కాబట్టి ఎవరు మీలో ఉన్నది ఒకటే నాలో ఉన్నది ఒకటే, ఇంత ప్రేమ అయితే ఎలాగండి అని చాలా జాగ్రత్తగా ఆ మాటలని చెప్తున్నారనమాట. సరే కొంతసేపటి తర్వాత ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత భగవాన్ ఎవరితో మాట్లాడుతున్నారంటే, మీరు రోజు ఆయన వస్తున్నారట నన్ను చూడడం కోసం, ఆయన వస్తూ ఉంటే మీరు రోజు ఆయన రాళ్ళతో కొడుతున్నారట పాపం ఆయన్ని. మన జన్మాంతరం కూడా ఆ మాట రాదండి, హృదయంలోంచి వచ్చిన మాట అది. వారు అది కూడా కాదు, అది వారు వస్తుంటే పాపం ఓ రాళ్ళతో కొడుతుంటే వారు పాపం ఆ దెబ్బలు తట్టుకోలేక వెళ్ళిపోతున్నారు. నేను వారు నా దర్శనానికి రావడం నేనే వారి దర్శనం చేసి అనుగ్రహించి వచ్చాను పాపం. వారు ఎంత ప్రేమగా నన్ను దేహమంతా నాకారో తెలుసా పాపం, అంతటి ప్రేమ వారి ఎందు ఉండిపోయింది పాపం. అంతటి ప్రేమైక మూర్తులు రమణులు. ఇది కాదు ద్విజపంక్తి ద్వయోజ్వల శుద్ధ విద్య కంకురములు లాంటి వారు భగవాన్ రమణులు. ఆయన ఆశ్రమంలో విచిత్రం ఏంటంటే ఒక లక్ష్మి అనబడేటటువంటి ఒక ఆవు వచ్చిందనమాట. ఆవు వస్తే, ఎందుకంటే భగవాన్ రమణుల గురించి కానీ ఇటువంటి మహానుభావుల గురించి చెప్పుకున్నా కూడా జన్మ సాఫల్యం అవుతున్నప్పుడు వీళ్ళు కదండి నిజమైనటువంటి శుద్ధ విద్య కంకురములు లాంటి వారు. రమణులు సూడిపోయినటువంటి ఒక ఆవుని ఒక నరికి ఏదో అమ్మేస్తారు కదా ఆ గోవుని, ఇంకెందుకు ఉపయోగపడుతుందంటే కబేలాకు వీళ్ళు ఇచ్చేస్తుంటే ఆ గోవుని ఆయన తీసుకొని లక్ష్మి అని పేరు పెట్టారు దానికి. లక్ష్మి అని పేరు పెట్టిన తర్వాత భగవాన్ రమణుల అనుగ్రహం వల్ల అది కొద్దిగా పెరిగి పెద్ద అయింది. పెరిగి పెద్ద అయ్యేసరికి పాపం దానికి అప్పుడే కొత్తగా ఒక గుడారం లాంటిది పశువుల పాక లాంటిది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసేసరికి అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న తర్వాత ఎంతమంది ఆశ్రమంలో ఉన్నా సరే అంత్యవాసులు ఆ లక్ష్మి మాత్రం ఎవరు అడిగించేవారు కదట. అడిగించేవారు కదా, పాపం వచ్చేసేది అది అందరి ముందు వచ్చి, ఎందుకమ్మా లక్ష్మి ఏమిటి నీకు వచ్చినటువంటిది అని చెప్పారట. అది భగవాన్ రమణులు చేయి పట్టుకుని చక్కగా, చేయి నాకేది నాతో రా
అని సంజ్ఞ చేసేదనమాట. ఓహో! అదా! సరే వస్తాపా అంటే. అంత్యవాసులు అడిగేవారు. భగవాన్ ఏమిటి ఆవిడ లక్ష్మి మిమ్మల్ని అడిగిందేమిటంటే పాపం దానికి కొత్తగా ఇల్లు కట్టారట కదా! పాపం ఆవిడకి కొత్తగా ఇల్లు కడితే మొట్టమొదటి గృహప్రవేశం నాతో చేయమంటోంది లక్ష్మి. నేను రావాలట. నన్ను అడుగుపెట్టమంటోంది లక్ష్మి అని చెప్పారు. ఆ భాష ఎలా వచ్చిందో ఆయనకి గోవుల భాష ఆయనకెలా అర్థమైందో ఇప్పటికి కూడా మీకు కొన్ని కొన్ని చిత్రపటాలు చూస్తే భగవాన్ రమణులు చక్కగా అలమోరు చక్కగా ప్రశాంతంగా ఒక మంచం మీద పడుకొని కూర్చుంటే ఆయన తొడల మీద ఉడతలు విహరిస్తూ ఉంటాయి. ఉడతలు ఆడుతూ ఉంటాయండి. మీరు జన్మాంతరం ఒక ఉడతను పట్టుకుని ప్రయత్నం చేయండి. మీరు ప్రశాంతంగా ఎంతసేపు కూర్చున్నా వీడు మనిషి అయినా మళ్ళీ కదులుతాడా, పట్టుకుంటాడా, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తప్ప అది మీ దగ్గరికి చచ్చినా రాదనమాట. దానికి అంత భయం. రమణులు ఆడుకుంటూ ఉంటే అంతటి జ్ఞానైక మూర్తి కనుకనే ఆయనకి తెలుసు. లాలో ఉన్నది దానిలో ఉన్నది ఆయనకి తెలుసు కనుకనే అంతటి జ్ఞానైక మూర్తి. ఆ లక్ష్మి ఆయన చేతులు పట్టుకుని ఆశ్రమంలోకి తీస్తున్నాడు. సరే లక్ష్మి సంతోషం, జాగ్రత్తగా ఉండమ్మా చెప్పి ఆశీర్వదించేవారు. కొంత రోజుల తర్వాత పాపం లక్ష్మి కూడా మరల ఇంకొకసారి వచ్చింది. ఏమిటంటే ముక్కు చూపిస్తున్నాడు. సర్లే ఏం నొప్పి పుట్టదులే తీసేయమని చెప్తాలే. అంటే భగవాన్ ఏం చెప్పింది లక్ష్మి అంటే, ఏమీ లేదు పాపం దానికి అటు ఇటు పరిగెడుతుంది దానికి ముక్కుకు తాడు వేశారట కదా! ఆ ముక్కు తాడు పాపం నొప్పి పెడుతున్నాడట తీసేయమని చెప్తుంది నాతో. సరే తీసేస్తాను లక్ష్మి అని చెప్పి ఆ ముక్కు తాడును కూడా తీయించేశారాయన. ఇప్పటికి కూడా మీరు రమణాశ్రమానికి వెళ్తే లక్ష్మి ది కౌ అనబడేటటువంటి ఒక సమాధి ఉంటుంది ఆ లక్ష్మికి. అంటే పూర్వజన్మలో ఎంతో తపస్సు చేసి ఇంకా దేహం మీద ఉండే భ్రాంతి ఎరలక కాలం చేసినటువంటి ఋషి పొంగువుల ఆ లక్ష్మి. తర్వాత జాక్ అనబడిన ఒక కుక్క ఉండేది. జాక్ ది డాగ్ అనబడిన ఒక సమాధి ఉంటుంది. ఒక కాకి సమాధి చెందినటువంటి ప్రదేశం. అంతటి మహాపురుషులు భగవాన్ రమణులు అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా అదే కోవకు చెందినటువంటి వారు. ఈయన కూడా ద్విజపంక్తి. ఎందుకంటే పై దంతములు ఈ కింది దంతములు కూడా మొత్తం 16 దంతములు కూడా దేనికి ప్రతీక అంటే షోడశాక్షరి మంత్రానికి ప్రతీకలు ఇవన్నీ కూడా. అమ్మవారి యొక్క బీజాక్షరమైన మంత్రభాగమైనటువంటి షోడశాక్షర అనేటువంటి మంత్రానికి పైన 16 ఉంటాయి, కింద 16. 16 నామాలతో పై భాగంలోనూ, ఎందుకంటే 16 విత్తనాలు వేస్తే 16 అంకురాలు రావాలి కదండి. 16 విత్తనాలు వేసిన షోడశాక్షరి మంత్రానికి అంకురములే ఈ 16 బీజాక్షరములు. బీజాక్షరాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా చెప్పడం విశేషం సమంజసం కాదు కాబట్టి ఆ బీజాక్షరాన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు ఇటువంటి కార్యక్రమాల్లో. అంతటి షోడశాక్షరి మహామంత్రానికి అంకురములే ఈ బీజాక్షరాలు, అంకురములే ఈ అమ్మవారి దంతములు అన్నమాట. శుద్ధ విద్యని మనస్ఫూర్తిగా పొందినటువంటి వారి హృదయం ఎలా ఉంటుంది అంటే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆయన చిన్నతనంలో ఒకసారి ఆశ్రమంలో ఒక పిల్లి దూరిందట. పిల్లి దూరింది. ఆ పిల్లి దూరి చుట్టుపక్కలంతా కూడా పెద్ద రణగొణ ధ్వని చేస్తుందన్నమాట. అంత్యవాసులందరూ కూడా వెళ్ళి ఆ పిల్లిని పట్టుకున్నారు. ఇంతకీ అది చేసిన పని ఏమిటయ్యా అంటే అందులో ఏదో పాలో ఏదో చిన్న బిస్కెట్ ముక్క ఏదో పెరుగు ఉంటే అది నాకడం కోసం లోపల తలపెట్టింది. లోపల తలపెట్టి అది రాకపోగా పైగా అది తల ఇరుక్కుపోయిందేమో దాన్ని తీసుకోవడం కోసం మొత్తం అటు ఇటు తిరిగింది. మొత్తం సామాగ్రి అంతా పడేసింది. మొత్తం రణగొణ ధ్వని చేసిందనమాట. ధ్వని చేసేసరికి అప్పుడు ఆయనకు అర్థమైన విషయం. మహాజ్ఞానులు ఎలా ఉంటాం వాడి దృష్టి ఎలా ఉంటాయంటే దాన్ని చూశారు కొంతసేపు. ఆ బిందెని ఎలాగోలా తీసేశారు. బాగానే ఉంది. ఒక రోజంతా కూడా ఆయన ఆలోచిస్తూనే ఉన్నారనమాట. ఈ అంత్యవాసులు వెళ్ళి అడిగారు, మహానుభావు ఏమిటి నిన్నటి నుంచి చూస్తున్నారు, ఏమిటి ఎవరు వచ్చినా దగ్గర రావట్లేదు, ఎందుకు ఆలోచిస్తున్నానంటే మనుష్యుడు కూడా అంతే కాదు, మన జీవితం కూడా అంతే కాదు. ఏదో కోరిక కోసం ఏదో కావాలని కోరుకుంటాం. ఆ కోరిక తీరేసరికి అందులోంచి బయటికి రావడంతో విలవిల్లాడిపోతాం కాదు, ఆ పిల్లి ఆ బిందులో తలబెట్టినట్టు మన జీవితం కూడా అంతే కాదు. ఆ పెళ్ళిని చూసి నేను నేర్చుకున్నది ఏమిటయ్యా అంటే కోరిక లేకపోతే ఆ బిందులో తలబెట్టే అవసరం ఉండదు కదా. దానికి కూడా ఏదో ఉందని అది తలబెట్టింది. కోరిక తీర్చుకోవాలనే వ్యామోహంలో పడి అది ఎంత అవస్థ చెందింది ఆ పిల్లి. మానవులు కూడా నేను కూడా అంతే కదా. నేను ఎవరి మీద ఆయన పెట్టేవారు కదా, నేను కూడా అంతే కదా. ఏదో కోరిక కోసం ఈ జగన్మాత పాదాలు పట్టుకున్నాను అనుకోండి, ఆ కోరిక తీరాలని చెప్పి అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి అటు కొట్టి ఇటు కొట్టి ఇటు కొట్టి ఆఖరికి కోరిక తీరేది తర్వాత ఎరుగు నా దేహమే కృషించిపోతుందన్నమాట. అప్పుడు ఎంత స్థితి భగవానులు మహానుభావుల యొక్క స్థితి ఎలా ఉంటుంది, సామాన్యుల యొక్క స్థితి ఎలా ఉంటుందన్నమాట. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి ఒకసారి ఒక మహా ఆయుర్వేద వైద్యుడు వచ్చారనమాట.
ఆయన దర్శనం కోసం. ఆయుర్వేదంలో దిట్ట. ఆయన దర్శనానికి వచ్చిన సందర్భంలో, భగవాన్ నేను నా జీవితకాలమంతా గూడా పరిశ్రమించి ఒక ఆయుర్వేద మందు తయారు చేశాననమాట. ఇది చాలా శక్తివంతమైనటువంటిది. ఎక్కడైనా సరే ఎముక ఇరిగినటువంటి భాగంలో గనక దీన్ని గనక రాసినట్టయితే ఇంచుమించుగా ఒక 10 రోజుల్లోపే అది నయమైపోతుంది. ఎముక గూడా అతికే శక్తి ఈ ఆయుర్వేద వైద్యానికి ఉందని చెప్పారనమాట. ఓహో! చాలా సంతోషం. ఆ మందు అక్కడ పెట్టని చెప్పారు. సరే ఈయన వెళ్ళిపోయారనమాట. ఎవరి దారి వెళ్ళిపోయారు. ఒకసారి ఈయన ఆశ్రమం నుంచి బయటకొస్తూ కంచిపేట నుంచి బయటకొస్తా ఉంటే, ఒక కాలు ఈడ్చుకుండా వచ్చిన ఒక కుక్క వచ్చింది. ఎందుకంటే కుక్కల గురించి ఎందుకు వస్తుందో, ఒక కుక్కే వచ్చిందనమాట. అంతే వాళ్ళందరూ దూరంగా పో దాన్ని పెట్టారు. ఎందుకు అంటే ఆయన ఇలా తీసుకురండి అని చెప్పారు. ఏమైంది? కాలు విరిగిపోయింది మహానుభావ అని. సరే ఇందాక ఆ వైద్యుడు తెచ్చినటువంటి మందు ఉంది కదా! అది తీసుకురండి. అయ్య భగవాన్ ఇది చాలా విలువైనటువంటిది, చాలా శక్తివంతమని చెప్పారు. ఇది ఎక్కడ పడితే అక్కడ వాడొద్దని చెప్పారంటే, సర్లే ముందు తీసుకురండి అని చెప్పారు. దానికి ఆ కుక్క దేహమంతా శుద్ధి చేసి ఆయుర్వేద మందు రాసి ఒక కట్టు కట్టారనమాట. అది నిజంగా వైద్యుడు చెప్పినట్టే ఒక వారం లోపే ఎముక కూడా అతుక్కుపోయింది. సంతోషం. ఎందుకంటే సంతోషించారు. ఆయనకి తన దేహానికి అంటే కూడా ఎదుటి వ్యక్తి యొక్క బాధ ఎలా ఉంటుందన్నమాట. ఎదుటి వ్యక్తి బాధ తనకంటే కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నది ఆత్మ, నాలో ఉన్న ఆత్మ కూడా ఒకేటటువంటి స్వరూపం. ఇద్దరు వేరు వేరు కాదు అనేటువంటి తత్వానికి చెందినటువంటి వారు ఈ మహానుభావులందరూ కూడా. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. అంతటి మహానుభావులు. ఈ మహానుభావుల గురించి ఒకసారి చెప్పుకున్నంత మాత్రం చేత, వాళ్ళ యొక్క వాళ్ళ పేరు స్మరించినంత మాత్రం చేత అమ్మవారు సంతోషిస్తుందండి. అయ్యో! నా బిడ్డల పేరు వీళ్ళు వింటున్నారా? నా బిడ్డల గురించి వీళ్ళు చెప్పుకుంటున్నారా? వాళ్ళే కాదు మనలోనే ఈ కార్యక్రమం చూసే వాళ్ళలో ఎంతోమంది మహానుభావులు, మహానుభావురాలు ఉండొచ్చు. జీవితాంతం మొత్తం మీద అంతటి మహానుభావుల యొక్క పేరు విన్నంత మాత్రం చేతన గాని, వాళ్ళు నడయాడినటువంటి ఆశ్రమంలో గాని, వాడు నడయాడినటువంటి గృహంలో అడుగుపెట్టినంత మాత్రం చేత జన్మలు ధరించిపోతాయి. ఒక తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారేంటి, ఒక శ్యామశాస్త్రి గారేంటి, ఒక ముత్తుస్వామి దీక్షితర్ గారేంటి, ఎంతటి మహానుభావులో ఎంతో జీవితాంతం కూడా అమ్మవారినే జీవితాంతం ఆరాధన చేసి అమ్మవారిలోనే ఐక్యమైపోయినటువంటి మహాపురుషులు, జ్ఞానులు అనమాట వాళ్ళందరూ కూడా. వీరందరూ శుద్ధ విద్యాంకురాకారి ద్విజ పంక్తి ద్వయోజ్వలాయ నమో నమః. శుద్ధమైనటువంటి విద్యకి వీళ్ళు అంకురములు లాంటి వారే. కాళిదాసు గారేంటి, ఒక కాళిదాసు ఎంతటి మహానుభావుడో. ఆయన తర్వాత ఆ ఖ్యాతి ఎలా వచ్చింది అంటే, అలాగే వికటకవి మహానుభావుడు తెనాలి రామకృష్ణ గారు కూడా. ఆయన అమ్మవారి అనుగ్రహంతో కదండి. అమ్మవారి గురించి ఆయన కూడా వికటకవి. తెనాలి మన వాస్తవ్యులు జ్ఞాన సంపన్నులు మొత్తం తెనాలిలోనే పుట్టారు ఏమిటో. తెనాలి రాష్ట్రం నుంచి ఈ యొక్క రామకృష్ణ గారు వెళ్ళారంట. ఈ యొక్క కాళిదాసు గారికి ఇలాగే. సరే ఆవిడొక అమ్మవారు రాత్రి వేళ సంచరిస్తూ ఉంటారు. ఈ పట్టణంలోకి ఎవరు రావద్దని చెప్పారు ఈయనకి కూడా. సరే ఈయన కూడా అమ్మవారే కదా అని చెప్పి ఆయన కూడా వేసి ఉన్నారన్నమాట. సరే కాళిక అమ్మవారు కదా అని చెప్పి ఈయన కూడా చూశారు. ఎందుకంటే జ్ఞానైక బోధనని కూడా కాళిక అమ్మవారే ఇస్తుంది ఏంటో మనకి దేవి శరన్నవరాత్రుల్లో కూడా మొట్టమొదటి 3 రూపాలు కూడా సరస్వతి స్వరూపంతోనూ, తర్వాతి 2 రూపాలు కూడా మధ్య రూపాలు లక్ష్మీ స్వరూపంతోనూ, చివరి 50 రూపాలు కూడా దుర్గా స్వరూపంతో మనకి విరాజిల్లుతూ ఉంటాయన్నమాట. ఏ స్వరూపంలో చేసినా ఎక్కడ చేసినా సరే. మొట్టమొదట దుర్గా లక్ష్మీ సరస్వతి కదండి. సరస్వతి లక్ష్మి, దుర్గా లక్ష్మీ సరస్వతి, క్షమించండి. మొట్టమొదటి స్వరూపం ఉంట దుర్గా, తర్వాత లక్ష్మి, మధ్యలో లక్ష్మి, తర్వాత సరస్వతి స్వరూపాలు. మీరు చరిత్రను కూడా గమనిస్తే బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి ఎక్కువగా ఉగ్రత, కోపం ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు కాళిదాసు లాంటి వారు కాళిక అమ్మవారిని ఆరాధన చేసిన వాళ్ళని చూడండి. కాళిక అమ్మవారిని ఆరాధన చేసిన మహాభక్తులలో రామకృష్ణ పరమహంస ఒకళ్ళు, అలాగే కాళిదాసు గారు ఒకళ్ళు, తెనాలి రామకృష్ణ ఒకళ్ళు. వీళ్ళందరూ మహా విద్వాంసులు. సరస్వతి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా. కాళిక అమ్మవారి పాదసేవ చేస్తే ఆవిడని రక్షిస్తే ఆవిడ ఎలాగైతే సరస్వతి అనుగ్రహం పరిపూర్ణంగా ఇవ్వగలదు ఆవిడ. మీరు అలాగే కాళిక అమ్మవారిని ఉపాసన చేసిన వాళ్ళు చాలామంది కూడా చాలా విద్యావంతులు, గుణవంతులు, తేజమూర్తులు ఉంటారు. చాలా శాంతమూర్తి అనుకునేటువంటి వాళ్ళ దగ్గర కొద్దిగా ఉగ్ర స్వరూపాలు ఉంటాయి. ఎందుకంటే ఉగ్రం కూడా కొన్ని స్వభావం కొన్ని సందర్భాల్లో కావాలి.
అందుకే కదా మనం పసిపిల్లలకి అన్నప్రాసన చేసేటప్పుడు కొన్ని కొన్ని పదార్థాలు పెడతా ఉంటాం. అన్నప్రాసన చేసేటప్పుడు కేవలంగా 6 నెలో, 7 నెలో కొన్ని కొన్ని లెక్కలు ఉంటాయి కదా! మగపిల్లవాడైతే 6 నెల 6 రోజు అంటారు. ఆడపిల్ల అనుకోండి 6 నెలల 6 రోజులు అంటారు. 6 నెలలు నిండిపోయిన 6 రోజులకంటారు. అది కేవలంగా ఆ పిల్లవాడు పాలు తాగేంత వయసు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి పాలు వద్దు, కొద్దిగా అన్నం పలుకులు పెట్టొచ్చు అనేటువంటి దానికి 6 నెలలు 6 రోజులు అంటారు తప్ప ఖచ్చితంగా ఇదే రోజు చేయకపోతే అరిష్టం అనేటువంటి లక్షణం కాదు. పిల్లవాడి అరుగుదల శక్తి ఆ రోజుతో ఏర్పడుతుందని. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నప్రాసన రోజు కొన్ని కొన్ని వస్తువులు పెడతారు. ఎందుకు గమనించారో తెలుసా? ఎందుకంటే అవి మొట్టమొదటిగా ఏదన్నా లేదా పూలు పెడతారు, పరమాన్నం పెడతారు, పుస్తకము పెడతారు, బంగారము పెడతారు, డబ్బులు పెడతారు, కత్తి పెడతారు, అందులో పళ్ళు పెడతారు. ఇవన్నీ దేనికి పెడతారండి? ఇవన్నీ దేనికి చిహ్నాలంటే, వాడు పాలు తాగేంత సేపు గూడా వాడికి కొంచెం పూర్వజన్మ వాసన తగులుతుందనమాట. ఎందుకంటే గత జన్మలో ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా? ఈ లలితా సహస్ర వాక్యంలోనే తల్లి గర్భంలో ఉండగా వాడి పూర్వజ్ఞానం అంతా ఉంటుంది. బయటికి వచ్చేసరికి తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బయటకు వస్తాడో వాడికి శటమనబడేటటువంటి వాయువు పట్టుకుంటుంది గనక వాడంతా మర్చిపోతాడు. కొంత ఎక్కడో మిణుకు మిణుకుమంటూ ఉంటుంది వాడికి పూర్వజ్ఞానం. ఆ పూర్వజ్ఞానపు వాసనలు ఇంకా ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి అన్నప్రాసన సమయంలో ఇవన్నీ పెట్టిస్తారనమాట. ఎందుకు పెట్టిస్తారంటే ఈ కత్తి, చాకు ఇవన్నీ ఎందుకు పెట్టిస్తారో తెలుసా అండి? ఇప్పుడు మన ధ్యాసంతా తల్లిదండ్రులు గానీ, పెద్దవాళ్ళు మా మామగారు గానీ, తాతమ్మ గానీ, చుట్టుపక్కల ఎవరున్నా సరే, "ఒరేయ్ నాయనా బంగారం పట్టుకో, బంగారం పట్టుకోరా, మా మనవడు, మనవరాలు బంగారం పట్టుకున్నారని" చెప్పి చప్పట్లు కొట్టేస్తూ ఉంటారు. బంగారం పట్టుకుంటే సంతోషించకూడదక్కడ. మనం కొద్దిగా బాధపడాలి. ఎందుకో తెలుసండి? కలిపురుషుడు బంగారంలోనే ఉంటాడు ఎక్కువగా. పరీక్షిప్త మహారాజు గారు కలిపురుషుడిని పట్టుకున్నప్పుడు, "నీకు ఏవైనా 3 నన్ను వదిలేయి మహానుభావ" అని చెప్పి కలిపురుషుడు అడుగుతారనమాట. "సరే నిన్ను వదిలేస్తాను గానీ, నా రాజ్యంలో వరకు ఉండొద్దు." "అయ్యా! నీ రాజ్యంలో ఉండకపోతే ఎలాగ? నాకు కొన్ని అవకాశం ఇవ్వయ్యా" అన్నారు. మొట్టమొదటి అడిగినటువంటి వస్తువు ఏమిటంటే అది బంగారాన్ని అడిగాడు కలిపురుషుడు. బంగారంలోని కలిపురుషుడు ఎక్కువగా ఉంటాడనమాట. అందుకే ఒంటి నిండా బంగారాన్ని ధరించి ఒక్కడు రోడ్డు మీద ప్రయాణం చేయమనండి. బిక్కు బిక్కు బిక్కుమనుకుంటూ వాడు ఉంటాడనమాట. మనస్ఫూర్తిగా, మనశ్శాంతిగా ఉండలేడు వాడు. ఎవరొచ్చి ఎటునుంచి ఇది ఈ గొలుసు దొంగిలించుకుపోతాడు, లేదా ఎక్కడైనా పడిపోతుందేమో అస్తమానం చూసుకుంటూ ఉండాలి. బంగారానికి అంతటి ఇంట్లో ఇంటి నిండా బీరువా నిండా బంగారం పెట్టి ప్రశాంతంగా నిద్రపోమనండి ఎవరినన్నా. నిద్ర పట్టదు వాడికి. బంగారంలో ఉంటాడు అతను. అందుకే పాప గాని, పిల్లవాడు గాని బంగారం పట్టుకున్నాడంటే కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే బంగారం ఎక్కువ అందరూ బంగారపు నగర్లోనే ఉంటారని కాదు. బంగారాన్ని పట్టుకున్నాడంటే ఆలోచించాలి. ఎందుకంటే ఈ మెడల్లో చక్కగా ఉదయం పూట ముగ్గులు వేసేటటువంటి ఆడవారి మెడల్లోంచి కాజేసేవారి దగ్గర నుంచి చైన్ స్నాచింగ్ అంటారు కదా! ఆ చైన్ స్నాచర్ దగ్గర ఎక్కువ బంగారం ఉంటది మనకంటే గూడా. వాడవుతాడేమో అది. అది కాదు. కాబట్టి బంగారాన్ని పట్టుకుంటే కొద్దిగా విచారణ చేయాలి. పైగా బంగారాన్ని పట్టుకొని ఇక్కడి నుంచి వాడికి కొద్దిగా బంగారానికి దూరంగా ఉంచమని అంతరార్థం అందులో. ఆ పూర్వజన్మ వాసనలు ఉంటాయి కాబట్టి బంగారాన్ని కొద్దిగా దూరంగా ఉంచాలి వాడిని. బంగారంకు సంబంధించిన ఆలోచన వాడి మెడలో, మనస్సులో కలిగనివ్వకూడదు వాడికి. డబ్బులు పట్టుకుంటారు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయండి? డబ్బులు అందరి దగ్గర ఉంటాయి. డబ్బులు పట్టుకున్న వాళ్ళందరూ కూడా ధనవంతులు కాలేరు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగి దగ్గర కొన్ని కోట్లు ఉంటాయి. కానీ ఆ డబ్బులన్నీ నావే అనుకుంటే కాదుగా. కాబట్టి ప్రతి వాడి దగ్గర డబ్బులు పట్టుకున్నాడంటే డబ్బులు పట్టుకున్నాడు. కానీ డబ్బులు ఎలాగ సంపాదిస్తాడు? ఇతన్ని ధర్మపదంలో నడిపే పదంగా మనం చూసుకోవాలి. కేవలంగా డబ్బులు పట్టుకున్నాడంటే, బంగారం పట్టుకున్నా తల్లిదండ్రులు విచారం చేయాలి. కొద్దిగా ఆలోచించాలి ఈ విషయం. అంటే విచారణ బాధపడమని కాదు. కొద్దిగా ఆలోచించాలి. ఇక నుంచి వీడికి కొద్దిగా దూరంగా ఉంచాలి వీటిని. అంతే తప్ప వాడు ఏదడిగితే అది ఇచ్చేసి, మా అబ్బాయి ఏడుస్తాదండి, మా అమ్మాయి బాధపడుతుందండి అని చెప్పి ఏది పడితే అది కొనిచ్చారనుకోండి, రేపు నీ పీకల మీద తెచ్చేస్తాడు ఏదో విషయమైనా సరే. వాడికి ఏదైనా ఒక కోరిక తీర్చకపో గోల గోల చేసేస్తాడనమాట. అలాగే నువ్వు అడిగింది అడిగినట్టల్లా ఇచ్చేసేయి. ఆఖరికి నీకే కొంతకాలానికి కడుపు కోత మిగులుతుందనమాట. ఇది కదా రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల అమ్మవారు చెప్పింది. వాడికి అడిగింది అడిగినట్టు ఇచ్చేసావు. కోరిన కోరికలు తీర్చేసావు. మా అబ్బాయి 10 లక్షలు పెట్టి కారు కొన్నాడండి అని చెప్పి ఇచ్చేసావు. వాడు 150 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోయి ఎక్కడో చెట్టుకు గుద్దేశాడు. ఏమైపోయింది? నువ్వేగా కోరిక తీర్చింది. వాడి కోరిక తీరిస్తే కోరికను తీర్చడమేనా? కాబట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని మనం కొద్దిగా జాగ్రత్త పడే విషయం. కత్తి పెడతారు.
కత్తి పట్టు అబ్బో! వీడు కత్తి పట్టుకున్నాడు రా! రౌడీ అవుతాడేమో! రౌడీ అవ్వడమా వాడు? దేశాన్ని రక్షించడం కోసం కాశ్మీర్‌లో ఒక సైనికుడు కావచ్చు. కత్తి పట్టుకుని దేశ రక్షణ కోసం ఒక సైనికుడు కావచ్చు. అది ధైర్యానికి చిహ్నం కత్తి అంటే. క్షత్రియుడికి చిహ్నం అనమాట ఆ కత్తి. క్షత్రుడంటే కేవలం క్షత్రుడంటే ఆ చిహ్నం ధైర్యానికి చిహ్నం. ఎందుకంటే ఐశ్వర్యం చిహ్నం డబ్బులు, బంగారం పెట్టావు కదా నువ్వు. ఆ ధైర్యానికి చిహ్నమే ఈ కత్తి అనమాట. మహా ధైర్యవంతుడవుతాడు. నీ కుటుంబానికి రక్షగా నిలబడతాడతను. ఎంతమంది దుర్మార్గులున్నా, ఆ దుర్మార్గాన్ని ఎదిరించే ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, లేదా అన్యాయాన్ని ఎదుర్కొనే ఒక రాజకీయ నాయకుడే కావచ్చు, అన్యాయాన్ని ఎదిరించే ఒక ఒక వృత్తిలో ఉండొచ్చు అతను. అదే మనం సంతోషించవలసిన విషయం. కత్తి పెట్టారంటే, అమ్మో! కత్తి పెట్టాడు వీళ్ళందరిని పొడుస్తాడు కాదు. కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవుతాడా? అమ్మవారి చేతిలో కూడా కత్తి ఉంటుంది. అలాగని ఆవిడ అందరిని దుర్మార్గం చేసే దుష్టురా అంటామా? మన భయాన్ని పోగొట్టే శక్తి స్వరూపం అంటామా మనం? అమ్మవారి చేతిలో కత్తి, త్రిశూలం పట్టుకుంటుంటే మన ధైర్యాన్ని పోగొట్టే రూపం అక్కడుంది. ఆవిడని చూస్తే మనకి ధైర్యం రావాలి. అలాగే పిల్లవాడు అన్నప్రాసనలో కత్తి పట్టుకున్నాడంటే ధైర్యవంతుడవుతాడు వీడు. అంతటి మహాశక్తి, అంతటి జ్ఞానైక బోధ ఈ అన్నప్రాసనలో పెట్టారండి. పువ్వులు పెడతారు. పువ్వులు పెడితే ఈ పూలు చాలామందిలుంటే ఏమో వీడు పువ్వులు పట్టుకున్నాడంటే ఆ అమ్మాయి స్త్రీల లోలత్వానికి ఎక్కువవుతాడేమో అనుకోండి. పూలు పట్టుకుని ప్రతివాడు స్త్రీలోలుడు కాడు. ఎందుకంటే అది కోమలత్వానికి సంకేతం. కవి అవ్వచ్చు కవి. కవికి ఎంత కోమల హృదయం ఉండాలండి? కవికి కోమల హృదయం ఉంటుంది కాబట్టే అంత గొప్ప కవిగా కాగలుగుతారు. కోమల హృదయం ఉంటుంది అతనికి. లేదా రచయిత కావచ్చు, సినీ రైటర్ కావచ్చు. మనం ఈ కాలమాన సందర్భాలను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో వాటిని మనం మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే గతంలో కవులున్నారు. ఇప్పుడు సినీ రైటరు లేదా గేయ రచయిత, లేదా మ్యూజిక్ డైరెక్టర్ తమనే కావచ్చు. మంచి సంగీత విద్వాంసుడే కావచ్చు. పూలు పట్టుకున్నారంటే. పళ్ళు పట్టుకున్నారు. లేదా పరమన్నమే పళ్ళు పట్టుకున్నారు. పళ్ళు పట్టుకున్నారంటే సంతృప్తికి చిహ్నం అన్నమాట. తన సంతృప్తిగా తినేవాడే 10 మందికి సంతృప్తిగా పెట్టగలడు. ఎవరైనా చూడండి, ఎవడైనా పరిపూర్ణంగా తినగలిగిన వాడే ఎవరికైనా పెట్టగలడు. వాడే అనుభవించినటువంటి వాడు 10 మందికి ఎలా పెడతాడండి? వాడు అనుభవించడు. మనకి సరదాగా చెప్పుకుంటే 'ఆహనా పెళ్ళంట' సినిమాలో కోటా శ్రీనివాస్ గారి ఆయన క్యారెక్టర్ చేయరు, పిసినారి క్యారెక్టర్. అతను ఏనాడు కూడా పరిపూర్ణంగా తినడు. అతని దగ్గర పనిచేసే సేవకుడు కూడా అతను పరిపూర్ణంగా పెట్టడనమాట. ఆ భోజనంలో ఉండే తృప్తి ఏంటో మనకి తెలిస్తే తప్ప 10 మందికి ఎలా పెడతామండి? 10 మందికి పెట్టే స్థితి ఉందంటే మనకు పరిపూర్ణంగా ముందు మనం తినాలి. 10 మందికి పెట్టే స్థాయి ఉందంటే ముందు మనం పరిపూర్ణంగా అనుభవించే శక్తి మనలో ఉండాలి. అన్నప్రాసన విషయంలో ఇన్ని అంతరార్థాలుంటాయి. కేవలంగా డబ్బులు, బంగారం బట్టే కాదు నాయన, ఈ అన్నప్రాసన విషయంలో ఎంతటి విశేషం ఉంటుంది. అంతటి శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి శుద్ధ విద్యాంకురాకార అంటే అమ్మవారికి అన్నప్రాసనలో కూడా ఈ నామం చెప్పుకోవచ్చు. నాయన ఇవి పట్టుకుంటే వీటిలో దేన్ని బట్టి శుద్ధ విద్యను వాడు సంపాదించుకోగలడు. అంతటి జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోగలడు? ఈ ఉన్న పదార్థాలు, వస్తువుల స్వరూపంలో. అంటే అంతటి జ్ఞానమూర్తిని మన పెద్దలు అందించారనమాట. శుద్ధ విద్యని అంకురములుగా చేసుకున్నటువంటి వారు ఎంతోమంది మహానుభావులు ఉన్నారనమాట. ఎంతమంది మహానుభావులు! శ్యామశాస్త్రి గారని సంగీతత్రయంలో మహానుభావులు, మహాదిట్ట ముగ్గురు చెప్తారు. శ్యామశాస్త్రి గారు, త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షితుల వారు. పైగా శ్యామశాస్త్రి గారు తల్లిదండ్రుల ఊరేమిటంటే మన ఖమ్మం దగ్గర, ప్రకాశం జిల్లా ఖమ్మం. మన దౌర్భాగ్యం ఏంటంటే శ్యామశాస్త్రి గారి పేరు చెప్పేసరికి ఎవరో తమిళియన్స్ అనుకుంటారు. శ్యామశాస్త్రి గారు స్వచ్ఛమైన తెలుగువారు. అన్నమాచార్య వారు స్వచ్ఛమైన తెలుగువారు. త్యాగరాజు గారు స్వచ్ఛమైన తెలుగువారు. కానీ మనకి వాళ్ళ పేరు చిత్రపటాలు చూపించినా కూడా 99% వాళ్ళని గుర్తుపట్టే వ్యక్తులు ఉంటారనమాట. ఎవరండి వీళ్ళు? సంగీత త్రయంలో ముగ్గురా? ఎవరంటారు? ఎవరో అంటారు శ్యామశాస్త్రి గారు. వాళ్ళ పేర్లు కానీ తెలియవనమాట. మనకి తెలుగులో నేను ఇలా అన్నాను, ఎవ్వరు కూడా తప్పుగా భావించవద్దు. తెలుగువారికి ఉన్నటువంటి ఒక విశేషం ఏమిటయ్యా అంటే, ఎక్కడ ఏ దురలవాటు ఉన్నా కూడా మొట్టమొదట దాన్ని మనం తెచ్చుకోవడంలో ముందు ఉంటామన్నమాట. ఎక్కడో ఒరియా వాళ్ళు బాగా ఈ తాంబూలాలు వేసుకొని, తమలపాకులు వేసుకొని, కిల్లీలు వేసుకునే అలవాటు ఉంది. వాళ్ళు నెత్తురు కక్కినట్టుగా ఉమ్మూస్తూ ఉంటారు. ఆ అలవాటు తెలుగు వాళ్ళకే ఉంటుందన్నమాట ఎక్కువగా. ఆ అలవాటు ఎక్కడ ఒరియా వాళ్ళకుంటే ఉండొచ్చు అది. అది మనకి తెలుగు వాళ్ళకే కావాలి.
ఎంత గోడల మీద సున్నం స్వచ్ఛంగా సున్నం వేసి అక్కడ ఉమ్ము ఉద్దరా ఊయొద్దురా అంటే అక్కడే ఉమ్ము ఊసే లక్షణం మనకుంటుందనమాట. ఇతర దేశాల్లో బయట ఇతర దేశాల్లో అమెరికా గాని, లండన్ అవి బాగా చలి ప్రాంతాలవి. ఆ చలి ప్రాంతాల్లో ఈ ధూమపానం సంబంధించినటువంటి ఈ ధూమపానం చేయకపోతే వాళ్ళు చలికి తట్టుకోలేరు. చేతులు వంకర్లు పోతాయి. అక్కడ సహజమే అది. అది అలవాటు మనకే ఉంటుందనమాట. ఇతర దేశాల్లో బాగా అంతటి జీన్స్ ప్యాంట్ వేస్తారు కదా తెలుసండి. జీన్స్‌లు ఎందుకొచ్చినాయంటే ఇతర దేశాల్లో అంతటి చలికి గడ్డలు కట్టుకుపోతుంటే, ఆ చలికి తట్టుకుంటే జీన్స్ ప్యాంట్ వాళ్ళు వేసుకోకపోతే మనలాగా బ్యాగీ ప్యాంట్లు, లూజు లుంగీలు కట్టుకుంటే అక్కడ పని జరగదక్కడ. అంత టైట్ బిగించినటువంటి ప్యాంట్లు వాళ్ళు ధరించాలి వాళ్ళు. మనకి ఎక్కడ లేని అలవాట్లన్నీ తీసుకొని మనం జీన్స్ ప్యాంట్ తగిలించుకుంటూ ఉంటాం మనం. చాలామంది డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ జీన్స్ ప్యాంటు గట్టిగా బిగించేటటువంటి ఈ యొక్క వస్త్రాలు ధరించడం వల్లే పురుషుల్లో గానీ, స్త్రీలలో గానీ సంతానాన్ని పెంపొందింపజేసేటటువంటి కణాలు పూర్తిగా నశించిపోతాయని చెప్పి. ఎందుకంటే మనకి శారీరకంగా పనిచేసే అవకాశం ఉండదు ఆఫీస్‌లో గానీ, ఇంట్లో గానీ. ప్రతిదానికి ఒక స్విచ్ నొక్కోవచ్చు. బట్టలు ఉతకడానికి ఒక స్విచ్చు. ఈ మధ్యన అంట్లు తోమడానికి కూడా ఒక యంత్రం వచ్చేసిందన్నమాట. అంట్లు తోమడానికి కూడా ఒక స్విచ్చు. ఆఖరికి ఈ స్విచ్‌లు వేయడానికి కూడా బద్ధకం వచ్చి రిమోట్ అనే స్విచ్చు. ఆ స్విచ్‌లు నొక్కుంటా ఉంటాం. ఈ స్విచ్‌లన్నీ వచ్చినాక శారీరకంగా ఎటువంటి అలసట ఉండదు. ఆఫీస్‌కి వెళ్తాం గంటల తరబడి కూర్చొని కంప్యూటర్ దగ్గర వర్క్ చేసి మీరు లేచిన వెంటనే చూడండి వీపు గాని, సోఫా దగ్గర చేయబెట్టి చూడండి వేడిగా తగులుతుందనమాట. మనం నడిపేటువంటి బండి అంతా కూడా వేడికే. ఆ నల్లదనంతో ఉన్న సీట్లు కూర్చుంటే ఇంకెక్కడ నడుస్తామండి. రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా ఈ నైట్ ప్యాంట్ల స్వరూపంలో కనీసం లుంగీ గాని, చీర గాని కట్టుకునేవాళ్ళు ఉండరు. ఇంత ఉండటం వల్ల సంతానాన్ని పెంపొందించే కణాలు చాలా వరకు చచ్చిపోతాయి. అందుకే గతంలో లుంగీలు అంటే నేను అన్యథా కాదు తల్లి. గతంలో ఈ శాస్త్రంలో చెప్పినటువంటి వస్త్రధారణ చేసినంత కాలం గూడా సంతాన సాఫల్య కేంద్రాలు అంతవరకు పెరగలేదనమాట. ఆఖరికి మన దౌర్భాగ్యం కాకపోతే ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా సంప్రదాయ వస్త్రాలతో రండమ్మని బోర్డులు పెట్టవలసిన కర్మ మనకి ఏముందండి? గుడికి వెళ్ళేటప్పుడు ఆ మాత్రం తెలీదా? నువ్వు కార్యాలయానికి వెళ్తున్నావు, ఆఫీస్‌కి వెళ్తున్నావు లుంగీ కట్టుకొని వెళ్ళు అక్కడికి. రాత్రి పడుకున్న షార్ట్ వేసుకొని వెళ్ళు. వెంటనే ఉద్యోగం నుంచి నిన్ను తీసేస్తారు వాళ్ళు. నువ్వు కేవలంగా నెలకి ఇంత డబ్బులు ఇచ్చేటటువంటి జీతానికి పని చేస్తుంటే నీకొక రూల్ ఉందే, నియమం ఉందే. అలాంటి సమస్త బ్రహ్మాండాన్ని పరిపాలించేవాడు నీ మీద పరిపూర్ణ అధికారం కలిగినటువంటి వాడి దేవస్థానానికి వెళ్ళడానికి సంప్రదాయ వస్త్రాలకు వెళ్ళాలని చెప్పి నీకు ప్రత్యేకించి బోర్డు పెట్టాలి అవసరం ఉంటుందండి. జగద్రక్షకి ఉంది అక్కడ. లోకాన్ని పరిపాలించే జగన్మాత ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ వస్త్రధారణలో వెళ్ళాలో నీకు తెలీదు. ఇది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందనమాట. కాబట్టి వేదంలో కూడా చీర కట్టుకోవడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయండి. నిజానికి చెప్పాలంటే చీర కట్టుకోవడానికి మంత్రాలు ఉన్నాయి. పంచ కట్టుకునేప్పుడు మంత్రం ఉన్నాయి. చాలా వరకు తెలివితే ఇది పంచ అంటారు. ఎందుకో తెలుసండి పంచ 1 2 3 4 5 5 హిందీ రాష్ట్రంలో కూడా పంచ, సంస్కృతంలో కూడా పంచ అని దేనికంటారో తెలుసా అండి? ఇది పంచనే. ఈ శరీరం మీద ఇది ధరించేటప్పుడు 5 చోట్ల నొక్కబడాలన్నమాట. 5 చోట్ల అవయవాలు నొక్కబడితే దీన్ని పంచ అంటారు. పంచ కట్టేటప్పుడు ఇటు ఒకసారి మడత, ఇటు ఒకసారి మడత 2 సార్లు అయినాయి. తర్వాత ఈ అంచుని పైభాగంగా వచ్చి ఇక్కడ ఒకసారి మడత 3 అవుతుంది. వెనక భాగంలో మడత 4 అవుతాయి. తర్వాత ఇటు పక్కన కొన్నిసార్లు మడవలసి వస్తుందన్నమాట. 5 చోట్ల శరీరం నొక్కబడింది కాబట్టి దాన్ని పంచ అంటారు. లుంగి కాదు అది పంచ. పంచ కట్టుకుంటే ఈ 5 చోట్ల నొక్కబడింది కాబట్టి, ఈ శరీరం నొక్కబడింది కాబట్టి దాని పంచ. ఈ నరాలు నొక్కడం వల్ల కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఉంటాయి పంచలో. ఆ పంచకి సంబంధించిన శాస్త్రాలు ఇప్పుడు అంతగా అవసరం లేదు కానీ స్వామి. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయ నమో నమః. మహాశక్తివంతులు మహాజ్ఞానైకమూర్తులు ఎంతోమంది ఉన్నారు. ఈ జాతిని ఇంతవరకు ఖ్యాతి ఎందుకు వచ్చిందయ్యా అంటే ధనం గురించి కాదయ్యా. ఇంతటి మహానుభావులు ఉండబట్టే ఆ అమ్మవారి దంతాలని ఆరాధన చేసి, అమ్మవారి దంతాలని మనస్సులో ధ్యానించి, అమ్మవారి దంత పంక్తిలో ఒకటైనటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఈ జాతికి ఖ్యాతి వచ్చిందనమాట. శ్యామశాస్త్రి గారు కానీ, ముత్తుస్వామి దీక్షితర్ కానీ ఆయన రచించిన ఎన్నో సంకీర్తనలు ఉన్నాయి. మహాజ్ఞానైకమూర్తులు వాళ్ళు. ముత్తుస్వామి దీక్షితర్ గారైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధకులు. ఆయన ఏ సంకీర్తన రచన కూడా ముత్తుస్వామి దీక్షితర్ అనేటువంటి శ్యామశాస్త్రి గారు ఒక గలం రాస్తారనమాట. త్యాగరాజు గారు కానీ వీళ్ళందరూ అమ్మవారి దంత పంక్తిలో ఒక వరుస అనమాట. శ్యామశాస్త్రి గారికి ఆయన సంగీతం నేర్పించినటువంటి గురువు ఒక మాట చెప్పారనమాట. నాయన
ఆయనకి 8వ వయసులో ఈయనకి సంగీతం కచేరీ చేయడం సంగీతం నేర్పించారాయన. నేర్పిస్తూ ఉండగా చాలా ఇంచుమించుగా యుక్త వయసుకి వచ్చాడు. ఈయనకి తాంబూలం వేసుకునే అలవాటు ఉండేదనమాట శ్యామశాస్త్రి గారికి. బ్రహ్మచారిగా తాంబూలం వేసుకోకూడదు. కానీ ఈయనకుండేటువంటి అలవాటు ప్రకారం సరే గురువుగారు కూడా అంగీకరించారనమాట. ఎందుకు అంగీకరించారు అంటే శ్యామశాస్త్రి గారి తల్లిదండ్రులు ఒకసారి ఈయన శ్యామశాస్త్రి గారు పుట్టకముందు వెంకటేశ్వర స్వామి ఆరాధకులు వాళ్ళు. మన ఖమ్మంలో ఉండేవారు. ప్రకాశం జిల్లా ఖమ్మంలో ఉండేవారు. వాళ్ళు ఒకసారి వెంకటేశ్వర స్వామి ఆరాధన జరుగుతూ ఉంటే ఆరాధనకు వెళ్ళారనమాట. అక్కడ ఉండేటువంటి ఒక భక్తురాలి మీదుగా వెంకటేశ్వర స్వామి ఆహ్వానించి ఇక్కడికి ఖచ్చితంగా 10వ నెల వచ్చినప్పటికీ నీ కడుపున సాక్షాత్ జగన్మాత అయినటువంటి అమ్మవారే పుడుతుంది అని చెప్పి ఆయన ఆశీర్వదించారనమాట. ఖచ్చితంగా 10వ నెలలో అమ్మవారు పుడుతుందంటే ఆడపిల్ల పుడుతుంది అనుకున్నారు వాళ్ళు. కానీ మగపిల్లవాడు పుట్టాడు. ఇదేంటి ఆయన అమ్మవారని చెప్పారు, మగపిల్లవాడు పుట్టాడంటే సరే ఎవరైతే ఏముంది అమ్మవారి స్వరూపంలో ఉన్నటువంటిది ఆయనే శ్యామశాస్త్రి గారు. ఈయన సంగీత గారు చేసిన గురువు గారికి అర్థమైంది వచ్చిన స్వరూపం ఎవరో తెలుసు, అమ్మవారి అంశతో పుట్టాడు ఇతను అని చెప్పారనమాట. ఈయన తాంబూల చరమణం చేస్తూ ఉండగా ఒకసారి ఆనంద భైరవరావులో గొప్ప సంగీత కచేరీ చేస్తూ ఉండగా ఈ తాంబూలపు కొద్దిగా పలుకులు అంటారు చూసావా, పలుకులు వెళ్ళి గురువుగారు తెల్లటి పంచ మీద పడ్డాయి. ఎంత అపచారం అండి అది. అసలు గురువుగారి ముందు తాంబూలం వేసుకోవడమే కొద్దిగా అపచారం. పైగా ఆ తాంబూలం వెళ్ళి గురువుగారి మీద పడింది అనమాట. అందుకే కదండి ఎప్పుడు కూడా పెద్దవాళ్ళతో మాట్లాడేప్పుడు నోటికి చేయొడ్డు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. మనకి తిరుమలలో కూడా ఆంజనేయ స్వామి మూర్తి చూస్తే ఇలా ఉంటుందన్నమాట, నోటి చేయబడి ఆజ్ఞాపాలక హనుమ అంటారు ఆయన. ఎందుకయ్యా అంటే మనకు అమ్మో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి తుంపరలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మీద పడకూడదు అనేటువంటి భావన చేత. అలాంటిది ఈయన తుంపర వెళ్ళి అది పైగా తాంబూలపు తుంపర ఆయన మీద పడిందనమాట. పడేసరికి ఇంకా కంగారు వచ్చేసింది శ్యామశాస్త్రి గారికి. అయ్యో గురుగారు క్షమించండి బాబు అని చెప్పి కాళ్ళు చేతులు వణికిపడుతున్నసరికి, నాయన శ్యామ ఇంతకాలం నీకు సంగీతం ఎందుకు నేర్పించానో తెలుసా? ఎప్పటికైనా సరే నువ్వు తాంబూలం వేస్తూ ఉండగా ఆ తాంబూలపు తుంపర నా మీద పడాలండి. ఇంతకాలం నా జన్మ ధన్యమైంది. ఇది ఎందుకు పడిందో నీకు చెప్పవలసిన అవసరం లేదు, భవిష్యత్తులో నువ్వే తెలుసుకునేదో గాక అని చెప్పి గురువుగారు అక్కడతో స్వస్తి చెప్పి వెళ్ళిపోయారనమాట. అంటే ఆయన అంతకాలం ఎందుకంటే తాంబూల పూరితముకి రేపటి రోజున అత్యద్భుతమైనటువంటి నామం వస్తుందన్నమాట. తాంబూల పూరితముకి అమ్మవారి తాంబూలం వేసుకున్నటువంటి ఆ యొక్క పలుకులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో, ఆ తాంబూలంలో ఉండేటువంటి రహస్యం ఏమిటో మరి రేపటి తెలుస్తుందన్నమాట. కాబట్టి అమ్మవారే సాక్షాత్ శ్యామశాస్త్రి గారు. ఒక భార్య ఇంట్లో శిష్యులందరికీ కూడా అన్నం పెట్టాలని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ ఇంట్లో ఒక బియ్యపు గింజ కూడా లేదు, బాధపడతా ఉంటే ఆయన కామాక్షి అమ్మవారి దేవస్థానానికి వెళ్ళి ఒక గొప్ప సంకీర్తన చేశారనమాట. ఆ సంకీర్తన చేస్తే ఎక్కడి నుంచి రాజుగారు కొన్ని నెలలకు సరిపడే సరుకులు పంపించేవారు. అంతటి మహానుభావులు, అంతటి జ్ఞానైక మూర్తులు. శుద్ధ విద్యాం కురాకార దివిజ పంక్తిద్వయోజ్వలాయ నమో నమః. తర్వాత రేపటి రోజున కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమో నమః. అమ్మవారు తాంబూలం వేసుకునేటటువంటి తాంబూలంలో కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర తాంబూలం వేసుకుంటే 4 దిక్కుల్ని కూడా ఆవిడ ఆకర్షించిందనమాట ఆ సువాసనకి. కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర. తర్వాత నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కర్చభి అనేటువంటి నామాలతో రేపటి రోజున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. అంతవరకు కూడా శ్రీమాత్రే నమః. మంగళాశాసనపర హేమదాచార్య పురోగమై సర్వై శివరీ సకృతాయాస్తు మంగళం.